हरे कृष्ण बाबू जी, धन्यवाद करना। हरे कृष्ण प्रभु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీమద్ భాగవతము 5వ స్కందము, సరే 3వ స్కందము 5వ అధ్యాయం 28వ శ్లోకం. ఇత్తం శరత్ ప్రావృషికావృతో హరే విశృణ్వతో మేను సవం యశోమలం సంకీర్త్యమానం మునిభిర్మహాత్మభిః భక్తి ప్రవృత్తాత్మరజస్తమోపహ. ఇత్తం ఆ విధంగా శరద్ ఋతువు, ప్రావృషికవు వర్ష ఋతువు, ఋతువులు హరే శ్రీకృష్ణ భగవానుని విశృణ్వత నిత్య శ్రవణము మే నేను అనుసవం నిత్యముగా యశః అమలమైన యశస్సులు సంకీర్త్యమానం కీర్తించబడెను మునిభిః మునులు మహాత్ములు భక్తియుత సేవ ప్రవృత్త ప్రవహించుట మొదలెడెను. ఆత్మ జీవుడు రజోగుణము తమోగుణము ఉపహ అంతరించినవి. ఆ విధంగా శరద్వర్ష ఋతువులు రెండింటి యందును మహాత్ములైన ఆ మునులు నిత్యము వనరించిన శ్రీకృష్ణ భగవానుని అమల యశో కీర్తనమును ఆకర్ణించుటకు నేను అవకాశంను పొందితిని. ఆ రీతిగా భక్తియుత సేవ నా యందు ఉత్పన్నమైనంతనే రజస్తమో గుణముల ఆచ్ఛాదనలు సంపూర్ణంగా అంతరించినవి. భాష్యం శ్రీల ప్రభుపాద్. శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుక్త సేవ అనున్నది ప్రతి జీవికిని సహజ లక్షణం వంటిది. అటువంటి సహజ స్వభావము సర్వుల యందును నిక్షిప్తమై ఉన్నను భౌతిక ప్రకృతి యొక్క సంగత్వ కారణంగా రజస్తమో గుణముల దానిని హృదయమునందు అనంతకాలముగా మరుగుపరిచి ఉన్నవి. కానీ భగవత్కరుణచే మరియు మహాత్ములైన భక్తుల కరుణచే మనుజుడు విశుద్ధ భక్తుల సాంగత్యమును పొంది శ్రీకృష్ణ భగవానుని అమలమైన కీర్తనను శ్రవణం చేయగలను అవకాశం పొందినచో భక్తియుత సేవ అనున్నది నది వలె ప్రవహింపగలదు. సముద్రమును చేరినంత వరకు నదీ ప్రవాహము అకుంఠితముగా సాగడి రీతి దివ్యమైన భగవత్ప్రేమ అనడి అంతిమ గమ్యమును చేరినంత వరకు శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా కలిగడి భక్తి ప్రవాహము నిరంతరము కొనసాగగలదు. అట్టి భక్తి ప్రవాహము ఎన్నడూనూ ఆగదు. పైగా ఆ ప్రవాహపు ఒరవడి క్రమక్రమంగా అవధి లేకుండా వృద్ధి కాగలదు. అటువంటి భక్తియుత సేవ ప్రవాహము అత్యంత ప్రభావపూర్ణమైనందున దానిని గాంచువారు కూడా రజస్తమ గుణ ప్రభావం నుండి ముక్తుడు కాగలరు. ఆ విధంగా రజస్తమ గుణములు తొలగినంతనే జీవుడు తన సహజ స్థితి అందు నెలకొన్నవాడై ముక్తుడు కాగలడు. హరే కృష్ణ. 29వ శ్లోకం. తస్యైవం మేను రక్తస్య ప్రషితస్యాహ తైన సహ శ్రద్ధధానస్య బాలస్య దాంతస్యానుచరస్య చ. తస్య అతని ఏవం ఈ విధంగా మే నా యొక్క అనురక్తస్య వారి ఎడ అనురక్తుడనై ప్రషితస్య నమ్రతతో హత విడువడట ఏన సహా పాపముల నుండి శ్రద్ధధానస్య సంపూర్ణ శ్రద్ధను బాలస్య బాలుని దాంతస్య నిగ్రహించి అనుచరస్య ఉపదేశములను ఖచ్చితంగా పాటించుచు చ మరియు ఆ మునుల ఏడ నేను మిగుల అనురక్తుడనై ఉంటిని. మృదు స్వభావుడనైన నా సర్వపాపములు వారి సేవయందు సంపూర్ణంగా నశించినవి. హృదయం నందు నేను వారి ఎడ దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటిని. ఇంద్రియాలను నిగ్రహించి వారి ఉపదేశాలను నేను దేహంతోనూ మనస్సుతోనూ ఖచ్చితంగా పాటించింది. భాష్యం. శుద్ధ భక్తుని యొక్క దివ్య స్థితికి చేరగోరువాడు కలిగి ఉండవలసిన అత్యంత అవసరమైన యోగ్యతలు ఇవియే. అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యమును సదా అభిలషింపవలను. కుహన భక్తులచే అతడెన్నడను తప్పుదారి పట్టరాదు. నిష్కపటత్వమును సరళత్వమును కలిగి ఉండి శుద్ధ భక్తుల ఉపదేశాలను గ్రహించువాడై ఉండవలను.
శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణంగా శరణాగతుడైనట్టి దివ్యాత్ముడు. శ్రీకృష్ణుడే దివ్య యజమాని అనియు ఇతరులందరూ ఆ దేవదేవుని సేవకులనియు అతడు సంపూర్ణంగా ఎరిగి ఉండును. అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యం చేతనే దుస్సాంగత్యం వలన కలిగడి సమస్త పాపాలను మనుషుడు నశింప చేసుకొనగలడు. హరే కృష్ణ. కనుకనే భక్తి అందలి ఆరంభ దశలో ఉన్నవారు శుద్ధ భక్తులను సేవింపవలను. నమ్రతను కలిగి వారి ఉపదేశాలను ఖచ్చితంగా అనుసరించవలను. ప్రస్తుత జన్మం నందే జయమును సాధించటకు కృతనిశ్చయుడైన భక్తుని లక్ష్యములు ఇవియే. 30వ శ్లోకం. జ్ఞానం గుహ్యతమం యత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః. జ్ఞానము గుహ్యతమం అత్యంత రహస్యమైన యత్ ఏదైతే తత్ అది సాక్షాత్ ప్రత్యక్షముగా భగవతా ఉదితం స్వయంగా భగవానుచే తెలుపబడిన అన్వవోచన్ ఉపదేశించిరి గమిష్యంతః నిష్క్రమించు సమయమున కృపయ నిర్హేతుక కరుణచే దీనవత్సలాః దీనులైన వారి ఎడ కరుణను కలియుండు వారు. భావం. పిదప దీనవత్సులైన ఆ భక్తి వేదాంతలు అచ్చట నుండి నిష్క్రమించుచు స్వయంగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమ గుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించిరి. భాష్యం. శుద్ధ వేదాంతి అయిన వాడు భక్తి వేదాంతుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఒసగిన ఉపదేశాలను అనుగుణముగానే తన అనుయాయులకు ఉపదేశాలను గావించును. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తననే అనుసరింపవలసిందిగా జనులందరికీ భగవద్గీత మరియు ఇతర గ్రంథములందు ఉపదేశించి ఉన్నాడు. అతడే సమస్తమునకు సృష్టి స్థితి లయకారకుడై ఉన్నాడు. అతని సంకల్ప చేతనే విశ్వము స్థితిని కలిగి ఉన్నది. తిరిగి అతని సంకల్పంచే సమస్త ప్రదర్శనము ముగిసినంతనే అతడు తన ధామమునందు సమస్త వైభవములతో నిలిచి ఉండును. సృష్టికి పూర్వమును దేవదేవుడు తన ధామమందే నిలిచి ఉన్నాడు. అదే విధంగా లయం పిమ్మడియు అతడు తన ధామమున నిలిచి కొనసాగలడు. అనగా అదేవిధంగా లయం పిమ్మటను అతడు తన ధామంను కొనసాగగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు సృష్టింపబడిన జీవులలో ఒకడు కాదు. వాస్తవమునకు జీవుడు దివ్యుడు. అర్జునుకు జ్ఞానోపదేశం చేయటకు పూర్వమే అనంతకాలం క్రిందట తాను సూర్యదేవునికి అదే ఉపదేశము చేసి ఉంటినని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కానీ అట్టి ఉపదేశము కాలక్రమమున అధర్మ రీతిలో వర్తింపజేయబడి ఖండితమైనందున అతడు తిరిగి ఆ దానిని అర్జునునకు ఉపదేశించను. అర్జునుడు ఆ దేవదేవుని పూర్ణ భక్తుడు స్నేహితులగుటచే అందులకు కారణం. అనగా శ్రీకృష్ణ భగవాని ఉపదేశాలను కేవలము భక్తులైన వారే అవగతము చేసి కొనగలరు. ఇతరులెవరును అట్టి కార్యమునకు సమర్థులు కాజాలరు. శ్రీకృష్ణ భగవాని యొక్క దివ్య రూపమును గూర్చిన జ్ఞానమును కలిగి ఉండని నిరాకారవాదులు ఆ దేవదేవుని పరమ గుహ్య ఉపదేశమును ఏమాత్రము అవగతము చేసుకొనజాలరు. భక్తియుత సేవ జ్ఞానము నిరాకార బ్రహ్మ జ్ఞానము కన్నను అత్యంత ఉత్కృష్టమైనందునే ఇచ్చట వాడబడిన గుహ్యతమం అను పదము ప్రాముఖ్యతను సంతరించుకున్నది. జ్ఞానమనగా సాధారణ జ్ఞానము లేదా ఏదేని జ్ఞాన శాఖ అని భావం. అట్టి సాధారణ జ్ఞానము వృద్ధి నుండి క్రమంగా నిరాకార బ్రహ్మ జ్ఞానము కొరకు వృద్ధి చెందగలవు. తదుపరి అటువంటి నిరాకార బ్రహ్మ జ్ఞానము కొద్దిగా భక్తితో మిళితమైనప్పుడు క్రమంగా పరమాత్మ జ్ఞానముగా వృద్ధి చెందగలదు. అటువంటి పరమాత్మ జ్ఞానము గుహ్యతరమైన జ్ఞానముగా తెలియబడుచుంది. కానీ ఆ గుహ్యతర జ్ఞానము శుద్ధమైన భక్తియుత సేవగా మార్పు చెంది దివ్య జ్ఞాన మర్మము అవగతమైనప్పుడు అది గుహ్యతమ జ్ఞానముగా పిలువబడును. బ్రహ్మ, అర్జునుడు, ఉద్ధవాది భక్తులకు అట్టి గుహ్యతమ జ్ఞానము శ్రీకృష్ణ భగవానుచే వసగబడెను. 31వ శ్లోకం. ఏనైవాహం భగవతః వాసుదేవస్య వేదసః మాయానుభావమవిదం ఏన గచ్చంతి తత్పదం. ఏన దేని ద్వారా, ఏవ నిశ్చయంగా, అహం నేను, భగవతః భగవానుడైన, వాసుదేవస్య శ్రీకృష్ణుని, వేదసః దివ్య సృష్టికర్త, మాయా శక్తి, అనుభావం ప్రభావము, అవిధం సులభంగా అవగతమైనది, ఏన దేని ద్వారా, గచ్చంతి వెడలురు, తత్పదం ఆ దేవదేవుని చరణ కమలవ చెంతకు. భావం.
అట్టి గుహ్యతమ జ్ఞానముచే సమస్తమునకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తి ప్రభావమును నేను స్పష్టంగా అవగతము చేసుకొనగలిగితిని. దాని నెరుగుడచే మనుజుడు ఆ దేవదేవుని చెంతకే తిరిగి చేరి స్వయంగా అతన్ని పొందగలడు. భాష్యం. శ్రీకృష్ణ భగవాని వివిధ శక్తులు ఏ విధంగా వర్తించుచున్నవో భక్తియుత సేవ గుహ్యతమ జ్ఞానము ద్వారా మనుజుడు అతి సులభంగా అవగతం చేసుకొనగలడు. ఆ దేవదేవుని శక్తిలో ఒక భాగము భౌతిక జగత్తును వ్యక్తపరచుచుండగా వేరొక ఉన్నతమైనటువంటి భాగము ఆధ్యాత్మిక జగత్తును వ్యక్తపరచుచున్నది. ఇక దాని అందలి తటస్థ శక్తి విభాగము జీవులను సృష్టించుచున్నది. అట్టి జీవులు ఇచ్చట తెలిపినటువంటి శక్తులలో ఏదియో ఒక దాన్ని సేవించుచుందురు. భౌతిక శక్తిని సేవించిన జీవులు జీవన మనుగడకు భ్రాంతిమయమైనట్టి ఆనందముల కొరకై తీవ్ర సంఘర్షణమును సలుపుచుందురు. కానీ ఆధ్యాత్మిక శక్తి యందు నిలిచిన జీవులు మాత్రము నిత్య జీవనము, సంపూర్ణ జ్ఞానము, నిత్యానందములను కూడినట్టి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు నెలకొని ఉందురు. బద్ధజీవులందరూ ఈ భౌతిక జగత్తు కర్మలను త్యజించి తిరిగి తనను చేరవలననియే శ్రీకృష్ణ భగవానుడు వాంఛించును. ఈ విషయమును అతడు ప్రత్యక్షంగా భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. వాస్తవమునకు ఇదియే గుహ్యతమైనటువంటి జ్ఞానము. కానీ ఇది కేవలం శుద్ధ భక్తులకు మాత్రమే అవగతం కాగలదు. అటువంటి శుద్ధ భక్తులే దేవదేవుని ప్రత్యక్షంగా గాంచి అతని సేవలో నించుటకై భగవద్ధామమును చేరగలరు. నిత్య జ్ఞానానంద స్థితిని పొందినట్టి నారదముని వృత్తాంతమే దీనికి చక్కని నిదర్శనం. నారదముని అడుగుజాలను అనుసరించుటకు సిద్ధపడిన ప్రతి ఒక్కరికి అట్టి దివ్య స్థితిని చేరుటకు గల మార్గములు, విధానములు లభ్యములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుడు స్వీయ యత్నమేదియును లేకుండగానే అనంతమైన శక్తులను కలిగి ఉన్నాడని శృతులు తెలియజేయుచున్నవి. అటువంటి శక్తులే పైన తెలిపినట్లు 3 విధములుగా వర్ణించబడుచుండును. 32వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మన యొక్క భాగవతం డిస్కషన్ ప్రార్థనతో మొదలుపెడదాం. సో మనకి ప్రమాణం ప్రభు చెప్పినట్టు ఇక్కడ రామాయణం యొక్క కథ జరుగుతుంది ఆదిలాబాద్లో. అక్కడికి వచ్చినప్పుడు సో అక్కడ మన భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు చాలా మంది. సో వారు కూడా ఈ లెక్చర్ వింటూ ఉన్నారు ఇక్కడ. హరే కృష్ణ. సో ఇద్దరికి ఈరోజు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు జరుగుతున్నాయి. ప్రార్థనతో మొదలుపెట్టాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగి
రాజేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. ఈరోజు భాగవతం డిస్కషన్. ఇక్కడ నారదుని యొక్క ముందు జరిగిన జీవిత వృత్తాంతం గురించి చర్చ జరుగుతుంది. సో నారదుని వ్యాసుల దగ్గరికి వచ్చి వ్యాసుల వారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అని బాధపడుతున్న సమయంలో ఆలోచిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నారదుని వచ్చారు. వచ్చిన తర్వాత స్వాగతించిన తర్వాత నారదుని ప్రశ్నలు అడిగారు. ఎందుకు నీ శరీరము మనస్సు చాలా సంతృప్తిగా ఉండాలి, కానీ నువ్వు ఎన్నో మహాభారతం వేదాంత దర్శనం అన్నీ రాసినట్టున్నావు, కానీ ఇంకా నీకు ఎందుకో సంతృప్తిగా ఉన్నట్టు లేవు అన్నట్టు చెప్తారు. దాని వ్యాసులు అవును మీరు అన్నది నిజమే, నేను అన్ని రాసినా సరే ఇంకా ఎందుకో నాకు అసంతృప్తిగా ఉంది. దానికి మీరు అన్ని చోట్ల ప్రవేశించగలరు, అందరి మనసులో మీరు తెలుసుకోగలరు, కాబట్టి మీరు దానికి ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి మాకు చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో దానికి నారదుని వెంటనే సమాధానం చెబుతూ ఎక్కడ లోపంలో వెంటనే నీటిగా తీసుకొచ్చారు. భగవంతుడి యొక్క కృష్ణ కథ అనేది ధర్మాదయ మిగిలిన మీరు చెప్పినంత విధంగా ఈ యొక్క కృష్ణ కథను మీరు చెప్పలేదు. మిగిలిన వాటిలన్నింటిలో మీరు చెప్పారు, రాయడం కూడా మీరు తెచ్చుకోలేదు, కానీ దానికంటే కూడా కృష్ణ కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ కాకుండా మిగిలిన అన్నింటికి కూడా ఇంపార్టెన్స్ చెప్పారు. కాబట్టి కృష్ణ కథ ఉందో అది మనసుని కంప్లీట్ గా మనకి సంతృప్తి ఇస్తుంది. కాబట్టి అది కాబట్టి అని చెప్పి గొప్పదని చెప్పారు. సో ఏ కథ అయితే కృష్ణుడు పాటిస్తుందో అటువంటి పదాలు అంశాలు వెళ్తాయి. ఎక్కడైతే కృష్ణుడు యొక్క గొప్పతనం కాకుండా మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాయి, వాటిని కాకడి గురించి అన్నారు. ఇది మనకి ఇప్పుడు మన యొక్క జీవితంలో అగాధ ప్రభావం అన్నారు. అంటే పాపాలన్నింటినీ నాశనం చేసేటువంటి కృష్ణ కథ చెప్పిన తర్వాత భక్తి యొక్క గొప్పతనం చెప్తూ తస్యైవ హేతో ప్రయత్న కోవిదవు అంటే ఒకళ్ళు 14 దేన్ని కొందరో దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. తర్వాత మిగిలిన మనం కష్టాలు ఎలా సుఖాలు మనం కష్టాల కోసం మనం కోరుకోకుండానే వస్తూ ఉంటాయి, అలాగే సుఖం కూడా వాటి కోసం వస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రయత్నం దేని గురించి, దేనికి 14 లోకాల్లో మనకి దొరకదో దాని గురించి ఉండాలి. అది యొక్క భక్తి ద్వారా. అలాగే భక్తి చేస్తే ఒకవేళ భక్తి చేసి మధ్యలో ఆపేసిన అంటే మధ్యలో డైవర్ట్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయలేకపోయినా దాంట్లో వచ్చే ఎటువంటి నష్టము లేదు. అలాగే భక్తి చేసిన
దాని వల్ల వచ్చే లాభం ఏమిటి అని చెప్పి నారదుని చెప్తూ ఉన్నారు. కాబట్టి అన్నిటినీ రాష్ట్రం దాని చుట్టూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో కరెక్ట్ అని చెప్పి వీటినన్నింటినీ ఫాలో చేస్తూ ఎంజాయ్మెంట్ మా గోల్ అనుకుని ఈ ధర్మార్థ కామాలు మేము పాటిస్తూ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి వ్యాసదేవులు మాకు అందించారు కాబట్టి మేము పాటిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చేసే తప్పేముంది అనొచ్చు. సో అట్లా భగవంతుడితో సంబంధం స్థాపించుకోవాలి అనే నివాళులు అనే దాన్ని వారు గమనించారు. సో అన్నారు రూపసిద్ధం అంటే చాలా విభూత్సాకరమైనటువంటి చేశారు. సో జ్ఞానం కూడా మనకి రాదు, నైష్కర్యం లేదా సకామ ఇవన్నీ వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సమాజంలో భగవంతుడి యొక్క విలువలన్నీ స్పర్శించి వాటిని భగవంతుడి యొక్క వీళ్ళనన్నింటినీ నీవు అందించు చెప్పారు. చెప్పిన తర్వాత ఎందుకంటే భగవంతుడి యొక్క వీళ్ళు కాకుండా వేరే వర్తిస్తే మన యొక్క మనసు అంతా అట్లా వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని గురించి వ్యక్తం చేయి. అలా ఈ రెండు భక్తి గురించి చెప్తే ఎవరు అంటే కొంచెం విచక్షణలు ఉంటారు, వారు ఫాలో ఉంటారు. సో వారిని చూసి అందరూ నేర్చుకుంటారు. కాబట్టి భక్తి గురించి వివరించు. అలాగే భక్తి సేవ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రాక్షన్స్ వల్ల మనకి వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిన వారు ఆ యొక్క భక్తి సేవలో ఆ యొక్క వారి మనసులో దాటిపోతుందంట. సో మళ్ళీ తిరిగి దానికి రావాలి అని చెప్పి వాళ్ళు అది రసగ్రహ అన్నారు. రసగ్రహ అంటే వారికి ఆకర్షించండి, మళ్ళీ దానికి రావాలి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రపంచం మొత్తం తెలుసు, ప్రపంచం అంతా భగవంతుడి శక్తి ద్వారా ప్రవహిస్తుంది. కాబట్టి దాని నువ్వు నీకు తెలిసిన దాన్ని వాళ్ళందరినీ వీళ్ళన్నిటినీ వర్ణించు అని చెప్పారు. ఈ రకంగా చేసిన లైక్ మనం వేదిక యజ్ఞములు, సాక్రిఫైసెస్, వేద మంత్రాలు చదివిన లేకపోతే దానములు అవన్నీ చేసిన అవన్నీ భగవంతుడి గుణ కథని చెప్పడానికి రావాలి అని చెప్పి ఈ భక్తి ఎలా వస్తుంది అనే విషయం చెప్పడానికి తన యొక్క ముందు జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడం మొదలుపెట్టారు. సో భక్తి ఎలా అంటే ఒకరి జీవితంలో భక్తి రావడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చర్చించడానికి తన యొక్క జీవితాన్ని అంతకు ముందు జన్మలో నారద ముని యొక్క జీవితం. యాక్చువల్గా నారద మునికి రెండు యాక్చువల్గా దీనికి అంతకుముందు దాసి పుత్రుడు యొక్క జన్మ. ఆ దాసి పుత్రుడు ఎలా వచ్చారు అంటే దానికి ఇంకొక సందర్భంగా చెప్తారు. ఆయన ఒక గంధర్వుడు అయితే బ్రహ్మలోకంలో అక్కడ ఉన్నప్పుడు ఆయనకి అక్కడ అందరూ భగవంతుడి యొక్క గుణగణాలు వర్ణిస్తూ ఉంటే వీళ్ళు అక్కడ సినిమా పాటలు పాడారు అట్లా. సో అక్కడ వాళ్ళు అక్కడ శపిస్తే ఇలా ఇక్కడ ఈ యొక్క దాసీపుత్రుడిగా జన్మించారు. సో ఆ దాసీపుత్రుడిగా జన్మిస్తూ అక్కడ ఒక నాకు భక్తి వేదాంతుడి యొక్క సాంగత్యం లభించింది అక్కడ చెప్తున్నారు. ఇక్కడ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారిని మనం భక్తి వేదాంత అని అనుకుంటాం. ఎందుకు అంటే వేదాంత అంటే వేదముల యొక్క అంతం. సో వేదాలన్నీ మన దేవుని గురించి చెప్తూ ఉన్నాయి. అవి వేదైష్ట సర్వే అహమే వేదాంత వేద విదేహత వేదాలన్నీ మనకి ఐటీగా భక్తి గురించి చెప్తూ ఉన్నాయి. సో అందుకే భక్తి వేదాంత అన్నారు. సో వీళ్ళందరూ భగవంతుడి యొక్క భక్తులు. సో నారదుని తన యొక్క ముందు జీవితంలో దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు ఆ దాసి వాళ్ళందరూ ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు వారందరూ ఒక ఆశ్రమంలో సేవ చేస్తూ ఉన్నారు ఆ తల్లి నారదుని. సో
భక్తి చేస్తూ అందరికి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క వర్షాలు 4 నెలలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో మటుకు వారు ఒకే చోట వచ్చి వారి యొక్క కథల్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రైట్? మనకి చైతన్య మహాప్రభు యొక్క సౌత్ ఇండియా యాత్ర చదివినప్పుడు అందరూ చైతన్య మహాప్రభు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. కానీ 4 నెలలు వచ్చినప్పటికీ ఒక చోట ఉంటారు. ఎక్కడ ఉంటారు? రైట్? 4 నెలలు ఎక్కడ ఉంటారు? పూరి అంటున్నారు. రైట్. సో 4 నెలలు చైతన్య మహాప్రభు శ్రీరంగంలో ఉంటారు. సౌత్ ఇండియా యాత్ర అంటే మన ఆంధ్రప్రదేశ్లో గోర్మా నుంచి మొదలుపెట్టి తర్వాత సింహాచలం విజిట్ చేసి, తర్వాత మంగళగిరి విజిట్ చేసి, శ్రీశైలం, ఇంకా తిరుపతి, ఇవన్నీ రకరకాల అన్ని ప్లేసెస్ ని విజిట్ చేస్తూ కంచిపల్లి చేస్తూ శ్రీరంగం వెళ్ళేసరికి చాతుర్మాసం వస్తుంది. సో అక్కడ 4 నెలలు ఉంటారు శ్రీరంగం. రైట్. సో అట్లా ఈ చాతుర్మాసంలో ఉంటే ఒకే చోట ఉంది వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉన్నారు. సో నేను వర్షాలన్నీ చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ట్రావెలింగ్ కి అన్నింటికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో వాళ్ళ 4 నెలల కృష్ణ కథ చర్చించుకుంటూ ఉంటే వారికి సేవ చేసే భాగ్యం ఈ యొక్క నారదుని యొక్క తల్లికి కలిగింది. సో తల్లి సేవ చేస్తుంటే నారదుని కూడా తల్లికి సేవ చేస్తూ తల్లితో పాటు వారందరికీ సేవ చేస్తూ ఉన్నారు. సో నారదునికి మంచి లైక్ చిన్న పిల్లలైనా మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి. లైక్ ఎక్కువ ఆడుకుంటాం ఇవన్నీ కాకుండా వాళ్ళు చెప్పేది వాళ్ళ నుంచి మాటలు వింటూ అవన్నీ చేస్తూ ఉండేవారు. చాలా ఎందుకంటే వాళ్ళకు ఈ భక్తి నారదునికి కృప చూపించారు అని చెప్పారు. సో ఇక్కడ డిస్కషన్ వస్తుంది. అంటే భక్తి వేదాంతుల యొక్క వారి యొక్క భక్తుల యొక్క కృప అనేది జనరల్ గా అంటే వారి కృప తేడాలు చూపుతుందంట. అంటే మనకి భక్తి కారణం అనేది అందరికీ కూడా చాలా సార్లు డిస్కస్ చేస్తున్నాం. భక్తి వస్తుంది, భక్తి ఆసన భక్తి అని. సో ఇక్కడ నారదుని మంచి లక్షణాలు అన్నారు. సో అంటే నారదుని మంచి లక్షణాలు చూపించారా అంటే యాక్చువల్గా భక్తి మంచి లక్షణాలు చూడవచ్చు, భౌతికమైన లక్షణాలు ఫస్ట్ ప్రవర్తించారు. తర్వాత ఆ భక్తి వచ్చిన తర్వాత నారదుని యొక్క తన యొక్క మంచి ప్రవర్తన ద్వారా సేవ చేస్తుంటే వాళ్ళ యొక్క కృప ఇంకా వచ్చింది. సో ఎందుకంటే భక్తులు మంచి లక్షణాలు చూపించే వారి భక్తిని ఇస్తారంటే భక్తులు భౌతికమైన భేదాలు చూడరు, సమతుల్య చెప్తారు. సమతుల్య అంటే వాళ్ళు సమానంగా చూస్తూ ఉంటారు అందరు. సో భౌతికంగా ఒకటి తమోగుణంగా ఉండొచ్చు, సత్వగుణంగా ఉండొచ్చు, రజోగుణంగా ఉండొచ్చు. కానీ భౌతికంగా వారికి కృప చూపించినప్పుడు ఆ భక్తి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఆ సమయంలో వారు చేసుకున్న సేవ మంచి లక్షణాలన్నీ ఇంకా ఎక్కువ భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడచ్చు. సో ఈ యొక్క భక్తుల వీళ్ళ యొక్క కృప చతుర్థి కృప యజ్ఞపి దర్శన వారందరినీ సమానంగా చూసిన వారి యొక్క కృప నా మీద చూపించారు. నేను వాళ్ళ యొక్క కథని అన్నిటినీ వింటూ ఉన్నాను. సో దాని ద్వారా కృపను చూపించిన తర్వాత నాకు దాని మీద ఆసక్తి, ఒక రకంగా సేవ చేసుకునే అవకాశం కలిగించింది. తర్వాత వారికి సేవ కథ వినగలిగాను అని చెప్తున్నారు. మనకి స్కందంలో 2వ చాప్టర్లో భాగవతం డిస్కస్ చేస్తున్నప్పుడు లైక్ 15 శ్లోకం నుంచి భక్తుల ఒక ప్రోగ్రెస్ డిస్కషన్ జరిగింది. భక్తిలో లైక్ అదోష క్రియ అలా ఒక ప్రోగ్రెస్ ఇవ్వబడింది.
అలాగే మనకి కృష్ణ చక్రవర్తి గారు 14 రకాలు, దీన్ని 9 కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు 14 స్టేజెస్ కింద. సో అంటే భక్తి యోగులు మనకి వచ్చిన దగ్గర నుంచి మనకి ఆచార్యులు లక్షణాలన్నీ ఇచ్చారన్నమాట. రైట్. సో మనకి లక్షణాలన్నీ అర్థం చేసుకుంటే మన యొక్క స్థితి ఏమిటి అనే విషయం మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకి రోడ్ మ్యాప్ అంటారు కదా, మనకి ఇక్కడి నుంచి ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి. సో మనకి ఎన్నో రకరకాల మార్గాలు ఉండొచ్చు. సో మనం ఇట్లా సగం పెడితే అక్కడ ఓకే మనం ఇక్కడ వచ్చాము, మనం ఇంకా ఎలా వెళ్ళాలి అనే విషయం అర్థమవుతుంది. సో అట్లా అంటే మనకి మన యొక్క ప్రోగ్రెస్ ఎక్కడ ఉంది, మనం ఎలా వెళ్ళాలి అర్థమవుతుంది. సో అట్లా మన ఆచార్యులు భక్తి స్టేటస్ అర్థం చేసుకుంటే మన భక్తులు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాము అనే విషయం మనకు అర్థమవుతుంది. అట్లాగే సరే సో దాంట్లో కూడా ఈ చాప్టర్ ఇక్కడ కూడా నారదుని యొక్క జీవితం ఆధారంగా ఈ యొక్క భక్తిలో ఉండేటువంటి రకరకాల స్టేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ నారదుని వారిని చూసినప్పుడు ఈ యొక్క వారి యొక్క సాంగత్యం కలిగినప్పుడు ఫస్ట్ ఈ యొక్క వారి యొక్క కృప అనేది తన మీద కలిగినప్పుడు వారికి సేవ చేసుకునే అవకాశం లభించింది. సో ఆ సేవ చేసుకునే అవకాశం లభించిన తర్వాత దానివల్ల ఆ యొక్క చిన్న సుకృతి వల్ల అదో శ్రద్ధ అనేది కలిగింది. సో మనకి శ్రద్ధ అనేది భక్తి చేయడానికి అధికారం అని చెప్పబడింది. రైట్. అంటే ఒకరికి భక్తి చేయడానికి ఉండే అధికారం ఏమిటి అంటే అది శ్రద్ధ అన్నమాట. అంటే మనకి భగవంతుడి మీద ఉండేటువంటి చిన్న శ్రద్ధ లేదా భక్తి మీద ఉండేటువంటి శ్రద్ధ. సో అదో శ్రద్ధ అనేది చిన్న శ్రద్ధ అనేది ఉండడం అనేది భక్తి చేయడానికి అధికారం అని చెప్పబడింది. సో ఆ అధికారం ఎలా కలుగుతుంది మనకి అంటే భక్తులు కృప చూపించినప్పుడు. ఇప్పుడు మనకి సపోజ్ మనం వెళ్తూ వెళ్తూ మనకి ఎవరో ప్రసాదం ఇచ్చారు, భగవంతుడి యొక్క ప్రసాదం ఇచ్చారు, అది మనం తింటే అది మనకి తెలియకుండా మనకి ఎంతో ప్రసాదం అని చెప్పి మనం దాన్ని తీసుకున్నాం. కానీ అది ఒక రకమైనటువంటి అజ్ఞాత సుకృతి అనమాట. మనకి తెలియకుండానే మనం ఒక భక్తి రకమైనటువంటి కార్యం చేస్తాం. కానీ అది చేయడానికి మనకి ఆ యొక్క నైవేద్యాన్ని ఎవరో భక్తితో తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని భక్తితో భగవంతుడికి సమర్పించిన వారు ఉన్నారు. తర్వాత అలాగే వాళ్ళు ఎవరైతే దాన్ని పంచారో వాళ్ళు కూడా మనకి ఇచ్చారు. సో ఈ విధంగా వీళ్ళందరూ భక్తి చేస్తే వారి యొక్క భక్తిలో భాగంగా మనం ఆ ప్రసాదం తీసుకున్నాం, మనకి కొంచెం సుకృతి వచ్చింది. సో అట్లా మనకి అందరి భక్తులు, ఎంతో మంది భక్తుల సాంగత్యం, భక్తుల ద్వారా ఈ యొక్క అజ్ఞాత సుకృతి పెరుగుతూ మనకి అదో శ్రద్ధ అనేది కలుగుతుంది. సో ఆ శ్రద్ధ అంటే భక్తి ప్రాసెస్ అనేది కరెక్ట్. సో భక్తి, భగవంతుడికి మనం భక్తి చేయాలి, ఇట్లా ఈ యొక్క అదో శ్రద్ధ, చిన్నగా ఒక శ్రద్ధ అనేది కలుగుతుంది. ఎలా? భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో, లేకపోతే భక్తి యొక్క ప్రసాదం ఒక ఎగ్జాంపుల్. లేకపోతే ఒకళ్ళు మందిరానికి వెళ్ళారు, విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి అని దాన్ని అప్రిషియేట్ చేశారు, ఎంత బాగుందని భగవంతుడిని పొగిడారు. లేదా కొంచెం మంది భక్తుల యొక్క కథ విన్నారు, ఆ యొక్క కథ విని భగవంతుడి యొక్క కథ ఎంత బాగుంది అని అనుకున్నారు. లేకపోతే ఒకళ్ళు భక్తులు నగర సంకీర్తన చేస్తూ ఉన్నారు, ఆ యొక్క కృష్ణుడి యొక్క నగర సంకీర్తన నామాన్ని వింటూ ఉన్నారు. సో అట్లా ఎన్నో మార్గాల ద్వారా ఆ యొక్క కృప అనేది రావచ్చు. మన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల ఎంతో మంది ఈ లోకంలో ఎన్నో భక్తి కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు, ఎన్నో రకరకాలుగా. సో అట్లా మనం దీనికి ఎన్నో రకాలుగా మనం దీన్ని తీసుకునే అవకాశం కలుగుతుంది.
అట్లా అట్లా మనం తీసుకున్న తర్వాత అదో శ్రద్ధ కింద మారుతూ ఉంటుంది అన్నమాట. సో అదో శ్రద్ధ అనేది మారినప్పుడు ఆ భక్తి లైక్ అదో శ్రద్ధ అనేది అంటే సతాం కృప, భగవంతుడి యొక్క సతాం కృప అంటే భక్తుల యొక్క కృప. దాని తర్వాత ఈ యొక్క సతాం కృప తర్వాత ఆ భక్తులకి సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ భక్తులకి సేవ చేసుకున్న తర్వాత అంటే అజ్ఞాత సుకృతి అంటారు, భక్తులకి సేవ లేదా భగవంతుడికి సేవ. దాని ద్వారా అదో శ్రద్ధ, ఫైత్ అనేది మొదలైంది. సో ఫైత్ అనేది, శ్రద్ధ అనేది మొదలైన తర్వాత గురు పాదాశ్రయ, లైక్ గురువుల దగ్గర కొంచెం పాదాశ్రయ తీసుకోవచ్చు. అంటే కథని మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపించవచ్చు. సో నెమ్మదిగా కొంచెం కృష్ణ కథ వింటూ భక్తులు సాంగత్యం చేస్తూ ఉండొచ్చు. సో దాని తర్వాత ఇక్కడ నారదుని చెప్తూ, నేను వారి యొక్క అనుమతితోటి వారి యొక్క ఉచ్చిష్టని తీసుకున్నాను అని చెప్తూ ఉన్నారు. తర్వాత దానివల్ల నాలో ఉండేటువంటి అనర్థములు తొలగాయి అని చెప్తున్నారు. తర్వాత నాకు భక్తిలో ఉండే ఆ యొక్క భక్తి చేయడానికి ఉండే భావం డెవలప్ అయింది. తర్వాత ఏవాత్మ రుచి ప్రజాయతే, రుచి కూడా వచ్చింది అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా భక్తుల యొక్క సాంగత్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, అలా లైక్ గురువుల నుంచి కథలు వింటూ ఉన్నప్పుడు లేదా భక్తి చేస్తూ ఉన్నప్పుడు భజనేషు స్పృహ అన్నారు. రైట్, అంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం సార్. భజనేషు స్పృహ అంటే వీళ్ళు చాంటింగ్ చేస్తూ ఉన్నారు, నాకు కూడా చెయ్యాలి అనే కోరిక, వీళ్ళు బాగా చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద గౌరవం, అభిమానం, లేక వాళ్ళ మీద ఒక అప్రిషియేషన్ ఉంటుంది. కానీ మనకి చెయ్యాలి అని కోరిక కలుగుతుంది, కానీ మనం చెయ్యం. సో దీన్నే భజనేషు స్పృహ అంటారు. సో భజనేషు స్పృహ కొన్నాళ్ళు అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. అలా కొన్ని వారాలు, నెలలు అన్నీ గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినప్పుడు సడన్ గా ఏదో ఒక సమయంలో మనకి ఏదో భక్తులు వచ్చి పుష్ చేస్తారు, ఎప్పుడు చేస్తావు నువ్వు చాంటింగ్, మొదలుపెట్టు అంటారు. రైట్. సో లేదా మనకే ఏదో మంచి రోజు మనం కూడా మొదలు పెడదాం అని ఎన్నాళ్ళని చూస్తూ ఉంటాం. ఒక మంచి రోజు మొదలుపెట్టి శ్రీరామనవమి రేపటి నుంచి మొదలు పెడదాం అని ఒక సంకల్పం తీసుకొని, లేదా ఏదో కష్టం వస్తుంది, ఎట్లా మనం చెయ్యాలేమో, ఎప్పుడైనా చేయొచ్చేమో సడన్ గా అని చెప్పి ఆ కష్టంలో మనం మొదలు పెట్టచ్చు. సో అట్లా భజనేషు స్పృహ అనేది భక్తుల సాంగత్యంలో నెమ్మదిగా భజన సాధనా భక్తి కింద మారుతుంది అన్నమాట. రైట్, దాన్నే భజన క్రియ అన్నారు. సో యాక్చువల్ గా భక్తి చేయడం మొదలెట్టాం. సో టెంపుల్కి రాస్తూ, దండం పెట్టుకుంటూ, కీర్తనలో పాల్గొంటూ, నెమ్మదిగా ఒక్కొక్క మాల చేస్తూ, లేకపోతే కథను వింటూ, సో అలా భక్తి చేయడం ఒక సాధనగా మొదలైంది అనమాట. రైట్. సో దాన్ని భజన క్రియ అన్నారు. రైట్. సో భజన క్రియ మొదలైనప్పుడు ఎలా అయింది? ఇప్పుడు మనం ఇప్పుడు భౌతిక జీవితంలో ఉన్నాం. భౌతిక జీవితంలో ఉంటూ కొంచెం ఏదో కృప వల్ల కొంచెం భక్తి శ్రద్ధ కలిగింది. భక్తి శ్రద్ధ కలిగిన తర్వాత నెమ్మదిగా దాన్ని మళ్ళీ ఆ భక్తి శ్రద్ధ ద్వారా కొంచెం భక్తి చేస్తూ ఉండగా స్పృహ కలిగింది, భక్తి సాధన మొదలు పెట్టాం. సో కానీ భక్తిలో అంతకుముందు డిస్కస్ చేసినట్టు భక్తిలో రుచి ఉంటుంది. ఈ రుచి అనేది చాలా వస్తుంది పోతుంది అన్నమాట. సో ఎందుకంటే ఇప్పటి వరకు మన భౌతిక జీవితంలో గడిపి మనం వచ్చాం కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి అనర్థాలు అన్నీ ఉంటాయి. సో అనర్థాలు ఉన్నాయి, ప్లస్ కొంచెం భక్తి యొక్క శ్రద్ధ కూడా ఉంది. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోటి మన యొక్క భక్తి జరుగుతూ ఉన్నది. రైట్. సో అలా రెండు అంతకుముందు ఉన్నటువంటి సంస్కారాలు అన్నీ ఉన్నాయి, దాని యొక్క అనర్థాలు అన్నీ ఉన్నాయి. సో భజన చేస్తూ ఉండగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏవి మన భక్తికి ఆటంకాలు కలిగిస్తున్నాయి, ఏవి చేస్తే మన భక్తి పెరుగుతూ ఉంది, ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట భజన చేస్తూ ఉంటాయి. సో దాని ద్వారా ఏమవుతుంది? అనర్థ నివృత్తి అనేది జరుగుతూ ఉంది. రైట్. సో అనర్థ నివృత్తి అదే ఇక్కడ చెప్తున్నారు. నారదుని వారి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో వారి యొక్క ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు నాకు ఇందులో ఉన్న అనర్థాలు తొలగి నాకు ఆ కృష్ణ కథ మీద
స్థిర నిర్ణయం కలిగింది, తర్వాత రుచి కూడా కలిగింది అని చెప్తున్నారు. సో అనర్థ నివృత్తి అనేది ఒక ఆల్మోస్ట్ ఒక 50% అంటే ఎక్కువ. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అన్నారు. సో నైష్టికి భక్తి అంటే స్టడీగా భక్తి చేయడం, రైట్? ఇప్పటి వరకు అన్స్టడీ భక్తిలో డిస్కస్ చేసినట్టు మనం భక్తిలో వచ్చాం, కానీ అంతకుముందు ఉన్న కోరికలన్నీ మనసులో ఉంటాయి, కానీ భక్తి శ్రద్ధ అనేది కలిగింది. సో ఆ భక్తి శ్రద్ధ ఉంది, అంతకుముందు కోరికలన్నీ ఉన్నాయి. సో రెండింటి యొక్క కాంబినేషన్స్ తో ఎలా భక్తి జరుగుతుందంటే, ఒకరోజు లేస్తాం, ఒకరోజు లెగం, ఒకరోజు కొన్ని ఎక్కువ మాలు చేయొచ్చు, ఒకరోజు తక్కువ మాలు చేయొచ్చు, ఒకరోజు చాలా ఉత్సాహంగా ఉంటాం, ఒకరోజు చాలా నీరసంగా ఉండొచ్చు. సో వీళ్ళన్నిటి ఒకసారి ఎప్పుడన్నా డిస్కస్ చేసుకోవచ్చు. మాధురి కాదని అని చెప్పి అందులో ఈ యొక్క అనర్థ నివృత్తి యొక్క స్టేజెస్ గురించి చెప్తారు. ఎలా అయితే భక్తిలో రాగానే చాలా ఉత్సాహంగా అనిపించవచ్చు అంట, ఉత్సాహమయ్యి అంటారు అన్నమాట. ఉత్సాహమయ్యి అంటే చాలా నేను ఉత్సాహంగా ఎన్నో చేసేస్తాను, 16 మార్లు ఏంటి 32 మార్లు కూడా చేసేస్తాను, అట్లా అట్లా ఎన్నో రకాలుగా ఉండొచ్చు. కానీ అంతకుముందు ఉన్నటువంటి అనర్థాలన్నీ ఉన్నాయి కాబట్టి ఘన తరల అలా జరుగుతుందంట. అంటే ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా భక్తి చేయడం, ఇంకొకసారి అసలు ఆ మాల ఎక్కడ ఉందో కూడా తెలియదు, అట్లా అయిపోతూ ఉంటుంది. ఘన తరల అంటారు. సో ఘన తరల ఎక్కువ భక్తి అలా ఇవన్నీ వేవ్స్ అన్నమాట. సో అట్లా జరుగుతూ ఉంటే తనకి బాధ కలుగుతూ ఉన్నాను అన్నమాట లోపల. ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తూ ఉన్నాను, ఒక్కొక్కసారి తక్కువ చేస్తూ ఉన్నాను, ఎలా వీటినన్నిటిని అని ఆలోచిస్తూ కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. విషయాలు ఆలోచిస్తూ ఉంటే తనకి ఏం చేస్తే తన యొక్క భక్తి స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకి ఈ యొక్క లైక్ ఏ విధంగా చేస్తే భక్తి స్థిరంగా ఉంటుంది అని ఆలోచించి అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం అన్నారు. సో మంచిగా చేస్తే అనుకూలంగా ఏదైతే భక్తికి అనుకూలమో అది మనకి హెల్ప్ చేస్తుంది, ఏదైతే భక్తికి వ్యతిరేకమో అది మనల్ని తగ్గిస్తుంది అనే విషయం అర్థమవుతుంది. సో దానికి నిర్ణయాలు తీసుకుని మొదలు పెడతారు, భక్తికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు. సో దానివల్ల అతని మనసు వివిధ వికల్ప, అంటే ఇది చేస్తే కరెక్టా, ఇది చేస్తే తప్ప అన్నట్టు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక స్టేజ్ అనమాట. బేసిక్గా ఇది కరెక్టా, ఇది తప్ప, ఇది కరెక్టా, ఇది తప్ప అన్నట్టు అన్ని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే, ఎందుకంటే భక్తిలో టేస్ట్ వచ్చేసింది కొంచెం, కాకపోతే టేస్ట్ కంటిన్యూస్ గా రావట్లేదు, ఇవన్నీ ఆపుతున్నాయి కాబట్టి దీన్ని మనం తొలగించుకోవాలి, ఇది చేస్తే కలుగుతుంది కాబట్టి ఇది చేయాలి అని మనసు రకరకాలుగా వివర వికల్ప పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో అట్లా అనుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇలా భక్తిలో ముందుకు వెళ్ళాలని కొంచెం ముందుకు వెళ్తాడు. కొంచెం అనర్థాలు తగ్గి కొంచెం భక్తి కొంచెం స్టడీగా చేయగలుగుతూ ఉంటారు. కానీ విషయ పరంగా అంటే అంతకుముందు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఉంటూ ఉంటాయి మనసులో. సో భక్తి చేస్తూ ఉంటే యాక్చువల్గా భక్తి చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క కృప వచ్చి మొత్తం అందరూ లైక్ భౌతికమైన సుఖాలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయంట భక్తులకి కావాలనుకుంటే. సో భౌతికమైన సుఖాలు విషయాలు అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఆ విషయాలన్నీ వస్తూ ఉంటే ఇతను భక్తి చేస్తూ ఆ విషయాలు కూడా అనుభవించడం, సో కంట్రోల్ చేయాలనుకున్నా లైక్ అవి కూడా కొంచెం ఆకర్షణ చేస్తూ ఉంటాయి. సో ఈ భక్తి ఉంటుంది, విషయాల్ని కంట్రోల్, సెన్సెస్ ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవడం లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అని విషయ సంగ్రహం అంటారు. సో అలా ఆలోచించి మళ్ళీ అతనికి ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలని కోరికగా ఉంది, కానీ ఇవన్నీ ఆపుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. నియమాలు చేస్తే నా భక్తి స్టడీ అవుతుందేమో అని చెప్పి. సో అలా నియమ పెట్టుకుంటూ ఉంటారు, కానీ అనర్థాలన్నీ ఉండడం వల్ల నియమాల్ని పాటించలేకపోతూ ఉంటారు. సో నియమాక్షమ అంటారు. సో అంటే అంతకుముందు కంటే కొంచెం ఇంకా బెటర్ అనమాట. అంటే నియమాలు పెట్టుకుని నేను ఏకాదశి రోజు ఎక్కువ మాలలు చేస్తాను, లేకపోతే ఇలా భక్తి చేస్తాను, ఇట్లా ఎన్నో నియమాలు పెట్టుకుంటారు.
అని అనర్థాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ నియమాలను పాటించలేకపోతూ ఉంటారు. సో అలా దాన్ని నియమాక్షమ అంటారు. అంతకుముందంటే ఇంద్రియాల ద్వారా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకా బెటర్, అవన్నీ చేస్తూ కొంచెం నియమాలు ఎక్కువగా పెట్టుకుంటే దాన్ని ఫాలో చేయలేకపోతున్నారు. నేను కొంచెం భక్తిలో ముందుకు వెళ్ళారు. సో అట్లా నియమాలు పెట్టుకుని ఫాలో చేయలేకపోతే ఇంకా ఆలోచిస్తూ ఇంకా దృఢంగా చేస్తూ ఆ నియమాలను కూడా సరిగ్గా అన్ని కరెక్ట్గా ఫాలో చేయడం అన్ని మొదలు పెడుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. సో కొంచెం ఆల్మోస్ట్ నిష్ఠిత భక్తి లాగా ఉంటుంది అనమాట. సో నిశ్చిత భక్తి అలా ఉన్నప్పుడు చాలా వరకు అన్ని పర్ఫెక్ట్ గా అన్ని చేయగలుగుతూ ఉంటారు. రెగ్యులర్ గా నిత్యం భాగవత సేవ నిత్యం వస్తూ ఉంటారు, అన్ని కరెక్ట్ గా చాంటింగ్ అన్ని మొత్తం అన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అనర్థాలన్నీ చాలా వరకు తగ్గాయి. సో అట్లా దానివల్ల సో భక్తులందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓ ఎంత స్టడీగా భక్తి చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్పి. సో భక్తులందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత స్టడీగా భక్తి చేస్తున్నారు, అన్ని భక్తిలో ఉన్నాయని చెప్పి. సో గౌరవం ఇస్తూ ఉంటే దానివల్ల లైక్ ప్రతిష్ట అనేది వస్తూ ఉంటున్నది. ప్రతిష్ట ఇంకా భక్తికి వల్ల వచ్చే రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఎందుకంటే భక్తి చేస్తే ముక్తిదేవి వచ్చి ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందంట. ఎన్నో లైక్ కోరికలన్నీ దగ్గరుండి నీకేం కావాలంటే చెప్పు అని అన్ని అడుగుతూ ఉంటాయంట అట్లా. సో అన్ని అలా ఉండడం వల్ల వీరికి తరంగరంగిణి అంటే ఈ యొక్క పేరు ప్రతిష్ట అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో తరంగరంగిణి అంటే ఇలా పేరు ప్రతిష్ట దానిలో వచ్చే దాని మీద పైకి కిందకి ఎగురుతూ ఉండడం అనమాట అట్లా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి అనర్థ. సో దీన్ని దాటిన తరంగరంగిణి అని దీన్ని దాటిన తర్వాత నిశ్చిత భక్తి అన్నారు. అప్పుడు వాళ్ళు నిజంగా పేరు ప్రతి వీటిలన్నిటికీ కూడా ఏ విధంగానూ వారు ఇది కాదు నాకు భక్తి కావాలి అనే విధంగా వాళ్ళు నిశ్చయించుకున్నప్పుడు నిష్ఠిత, అప్పుడు అనర్థాలన్నీ చాలా వరకు తొలగాయి కాబట్టి నిష్ఠిత భజన అనే స్టేజ్కి వస్తారు. సో అంటే వాళ్ళు డే ఇన్ అండ్ డే అవుట్ స్టడీగా భక్తి చేయగలుగుతూ ఉంటారు. దాన్ని నిష్ఠిత భక్తి అంటారు. సో నిష్ఠిత భక్తి అలా చేస్తూ ఉండగా ఇంకా అనర్థాలు లోపల ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తొలుగుతూ ఉంటాయి. తొలుగుతూ ఉండగా ఇంకా నారదుడు చెప్తున్నట్టు ఏవాత్మ రుచి ప్రజాయతే అన్నారు. రుచి కలిగింది అన్నారు. రుచి అంటే భగవంతుడి యొక్క భక్తిలో ఎంతో టేస్ట్ డెవలప్ అయింది అన్నారు. సో టేస్ట్ డెవలప్ అవడం అంటే భగవంతుడి యొక్క భక్తిలో ఏ పని చేసినా సరే ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది అన్నమాట. రైట్. సో రుచి కలిగిన వ్యక్తికి ఏ భగవంతుడి యొక్క పని చేసినా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో దాన్ని రుచి అంటారు. అంటే రుచి అంటే మనకి భక్తి మొదలు పెట్టినప్పుడు సాధన చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనకి టేస్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు మనకి కూడా కొన్ని ఫీలింగ్స్ రావచ్చు. సో కానీ రుచి అంటే కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. అంటే చాలా హై అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట రుచి అనేది. సో జనరల్ గా సాధారణంగా మనం అందరం అనర్థ నివృత్తి అనే స్టేజ్ లో ఉంటూ ఉంటాం. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ భక్తి యొక్క గొప్పదనం తెలుసు, కానీ అంతకుముందు ఉన్న అనర్థాలన్నీ కూడా ఉన్నాయి. సో దాని అన్నింటినీ నివృత్తి చేసుకుంటూ మనం అనర్థ నివృత్తి అనే స్టేజ్ లో కొనసాగుతూ ఉంటాం. సో అలా రుచి అనేది ఏవాత్మ రుచి ప్రజాయతే అన్నారు. నారదునికి నాకు రుచి కలిగింది అని చెప్తూ ఉన్నారు. తర్వాత తత్రాన్వహం కృష్ణ కథా ప్రగాయతం, వారి యొక్క సాంగత్యంలో వారు కృష్ణ కథని ఎప్పుడు నిరంతరం చర్చించుకుంటూ ఉన్నారంట. ఆ కృష్ణ కథ వింటూ ఉంటే అనుగ్రహేణ అనుశృణ్వన్ మనోహర, మన యొక్క మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది అని చెప్తున్నారు. సో ఈ రుచిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం భగవంతుడి యొక్క కథ విన్నప్పుడు మనసుకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. మనోహర. సో ఇది దానివల్ల నాకు ఆసక్తి అనేది కలిగింది అని చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ వేదాంతులు వీళ్ళందరూ ఏం చర్చించుకుంటున్నారు? కృష్ణ కథా ప్రగాయతాం, కృష్ణ కథ గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎలాంటి వేదాంతులు? భక్తి వేదాంతులు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు చర్చించుకునే విషయాలను మనం చూస్తే ఎందుకంటే వారు భక్తి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
కృష్ణ కథ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు అలా నిత్యం దాన్ని మాట్లాడుకుంటూ ఉంటే అది నా యొక్క మనసుకి ఎంతో ఆకర్షణ చెందింది. సో దానివల్ల కృష్ణుడి యొక్క కథ ఉంటే ప్రియ శ్రవసి, ఆ యొక్క కృష్ణుడి యొక్క ప్రియమైన లీలలు వింటూ ఉంటే మమాభవత్ రుచి, మాకు రుచి అనేది కలిగింది. ఇక్కడ రుచి అంటే రతి అంటే భగవంతుడి యొక్క రుచి, ఆసక్తి, భావ అనే స్టేజ్ అన్నమాట. భావ అనే స్టేజ్లో ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి స్టేజ్. అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా రుచి కలిగిన తర్వాత తస్మిన్ తదా లబ్ధ రుచే మహామతే ప్రియశ్రవసి అస్కిలత మతిర్మమ. ఆ విధంగా నా మనస్సు కంటిన్యూస్ గా కృష్ణుడి మీదకి వెళ్తూ ఉంది ఆ రుచి, ఆ యొక్క భావం కలిగిన తర్వాత. సో దాని ద్వారా నేను ఈ యొక్క ప్రపంచం మొత్తం భగవంతుడి యొక్క మాయ ద్వారానే, భగవంతుడి యొక్క శక్తుల ద్వారానే ఇదంతా నడిపించబడుతుంది అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అని చెప్తున్నాను. సో ఈ విధంగా అంటే మనకి ఇవన్నీ అంటే ఎవరు ఇలా అడ్వాన్స్ అయ్యే కొద్ది ఏ విధంగా భగవంతుడిని చూడగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. భగవంతుడే మొత్తం ఈ యొక్క భౌతిక జగత్తుని, ఆధ్యాత్మిక జగత్తుని, ఈ లోకంలో ఉండే ప్రతిదాన్ని భగవంతుడే నడిపిస్తూ ఉన్నాడు. భగవంతుడి యొక్క శక్తులు దీన్ని అంతటిని నడిపిస్తూ ఉన్నాయి అనే విషయం నాకు అర్థమైంది అని చెప్తున్నారు. సో ప్రతి అడ్వాన్స్డ్ స్టేజ్ లో భావ, ప్రేమ ఎవరికైతే ఉంటాయో వారు నిరంతరం భగవంతుడిని ప్రతి చోట వాళ్ళు చూడగలుగుతారంట. సో అంటే ఇవన్నీ మనకి అంతకుముందు చెప్పినట్టు రోడ్ మ్యాప్స్ అన్నమాట. మనకి ముందుకు వెళ్ళే కొద్ది ఎలా డెవలప్ అవ్వాలి అనే విషయం, రైట్? సో ఇలా ఈ భావ ప్రేమ స్టేజ్ లో ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి అంశామ సుందరమ చింత గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజానను, రైట్? అంటే ఎవరికైతే ప్రేమాంజన అంటే ప్రేమ అనేది కంప్లీట్ గా వారి యొక్క చక్షుల్లో ఉంటుందో వారి హృదయంలో ఎప్పుడు గోవిందుని చూడగలుగుతూ ఉంటారు. సో వారి హృదయంలో గోవిందుని చూస్తూ ఉన్నారు కాబట్టి వారి జగత్ అంతా కూడా గోవిందుని చూడగలుగుతూ ఉంటారు. సో అలా ప్రేమలో ఉండే వారి యొక్క స్టేజెస్ గురించి చెప్పబడింది, రైట్? సో ఈ విధంగా అలా ప్రేమలో ఉండే వాళ్ళు అలా చూస్తూ ఈ యొక్క ప్రకృతి మొత్తం భగవంతుడి ద్వారానే నడిపిస్తూ ఉన్నది అనే విషయం నేను గమనించాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాను. సో భక్తిలో మొదలు పెట్టినప్పుడు మనం కృష్ణ కథ వింటూ ఉంటాం, కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటాం. అలాగే భక్తిలో ముందుకు వెళ్ళేటువంటి సేమ్ ప్రాసెస్. కృష్ణ కథ వింటూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం, నామాన్ని జపిస్తూ ఉంటాం, సంకీర్తన చేస్తూ ఉంటాం. కానీ ఉండేవాళ్ళు దాంట్లో రుచి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ యొక్క స్టేజెస్ గురించి మనం అర్థం చేసుకోవడానికి మనకి ఈ 2 కథలు ఇవ్వబడ్డాయి. మొదటి స్కందంలో 2వ చాప్టర్లో 15వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు స్టేజెస్. అలాగే నారదముని యొక్క ముందు జీవితంలో కూడా ఈ యొక్క భక్తిలో ఉండేటువంటి ఈ యొక్క స్టేజెస్ గురించి చర్చ చేయబడుతుంది. సో ఈ యొక్క భగవంతుడి యొక్క శక్తుల ద్వారా ఈ ప్రపంచం మొత్తం నడపడబడుతుంది అనే విషయం చెప్పారు. సో లైక్ ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఈ యొక్క 4 ఋతువులు ఉంటాయి. వర్షాకాలం మొత్తం గడిచినప్పుడు నా యొక్క మనసులో ఉన్నటువంటి ఈ యొక్క అనర్థములన్నీ, అమలములన్నీ మొత్తం పోయాయి. సంకీర్తమానం మునుడు మహాత్ముడు, ఆ యొక్క మునులు వాళ్ళందరూ సంకీర్తన చేస్తూ ఉంటే భక్తి ప్రవృత్త ఆత్మ రజస్తమోపహ అంటే చిన్న రజోగుణం, తమోగుణం ద్వారా వచ్చే అవన్నీ కూడా పోయాయి అని చెప్తూ కంప్లీట్ గా నేను శుద్ధి చెందాను అని చెప్తూ ఉన్నారు, రైట్? సో ఈ విధంగా ఒక నది ఎలా అయితే సముద్రం వైపుకి ప్రవహిస్తూ ఉంటుందో వీరి యొక్క ఎవరైతే ఈ యొక్క భగవంతుడి మీద రతి, ప్రేమ ఇలా డెవలప్ చేసుకున్నారో వారి మనస్సు కంటిన్యూస్ గా అలా భగవంతుడి మీదకి వెళుతూ ఉంటుంది అని చెప్తున్నారు. కుంతి మహారాణి ఏం ప్రార్థన చేసింది?
రతి ఉద్దహదం అద్దా గంగే మోగం యదోన్మతి. నాకు నీ మీద రతి కావాలి, ఎలా అయితే గంగా నది సముద్రం వైపుకి వెళ్తూ ఉంటుందో అట్లా నీ మీద నాకు రతి కలిగేటట్టు చూడు అని చెప్పి కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నాడు. అలా రతి పొందిన భక్తులు వారి యొక్క మనసు న్యాచురల్ గా అట్రాక్ట్ అయిపోతారు. ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్తూ దైత్యులు వాళ్ళు అడుగుతుంటారు, ఇతనికి ఏమి బోధ చేశారు, ఇతని ఎవరు ఇలా చేశారు అంటే నైసర్గికి మధ్య దృషి అన్నారు. అంటే ఇతని మనస్సు న్యాచురల్ గానే భగవంతుడి వైపు ఆకర్షణ చెందుతూ ఉంది అని వాళ్ళు చెప్తారు. సో అట్లా ఎవరు ఆటంకాలు ఏమి చేయకపోయినా సరే భక్తుల యొక్క ఎవరికైతే భావం, ప్రేమ, స్టేజెస్, రుచి, ఆసక్తి ఇవన్నీ కలిగాయో వారికి ఆటోమేటిక్ గా వారి మనస్సు భగవంతుడి మీద వెళ్ళిపోతూ ఉంటుంది. రజోగుణం, తమోగుణం కంప్లీట్ గా వెళ్ళిపోయింది అని చెప్తూ ఇక్కడ సో ఈ విధంగా వారు నా మీద దయ చూపించి నాకు వారంటే అనురక్తస్య ఎంతో ప్రీతి కలిగింది వాళ్ళందరి మీద. అలాగే వారు నా మీద నేను శ్రద్ధ దానిస్తే ఎంతో శ్రద్ధగా ఉన్నాను కాబట్టి బాలస్య వారి దాంతస్య అనుచరస్య నేను శ్రద్ధతోటి వారిని వింటూ వారి నా యొక్క ఇంద్రియాలని నేను అదుపులో పెట్టుకుంటూ వారు చెప్పినవన్నీ ఫాలో చేస్తూ ఉండగా వారి మీద నాకు ఎంతో ప్రేమ కలిగింది, వారి మీద ఎంతో అనురాగం కలిగింది. సో వారు నాకు జ్ఞానం గుహ్యతమం, ఎంతో గుహ్యతమైనటువంటి సీక్రెట్ నాలెడ్జ్ ని నాకు ఇచ్చారు. సాక్షాత్ భగవతోదితం, అది స్వయంగా భగవంతుడే దాని గురించి చెప్పారు. సో అలా చెప్తూ ఉన్నప్పుడు అంటే వారు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో గమిష్యంత కృపయా దీనవత్సల, నేను దీనవత్సల అంటే వారు దీనులు అంటే ఎంతో కృప చూపిస్తూ ఉంటారు. సో వారు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో నాకు ఏదైతే గుహ్యతమైనటువంటి జ్ఞానం ఉందో సాక్షాత్ భగవతోదితం, భగవంతుడే ఏదైతే చెప్పారో దాన్ని వారు నాకు ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఇక్కడ గుహ్యతమం జ్ఞానం అంటే ఏమిటి అనేది గోపాల్ గారు చెప్తూ మనం భగవద్గీతలో కూడా మనం చదువుతూ ఉన్నాం. గుహ్యమైనటువంటి నాలెడ్జ్ గురించి మనం భగవద్గీతలో చదివినప్పుడు లైక్ ఏదైతే ఆత్మ శరీరానికి తేడా గురించి మాట్లాడుతూ ఉన్నదో అది గుహ్యమైనటువంటి జ్ఞానం అన్నారు. అలాగే భగవంతుడి యొక్క శక్తి తత్వాల గురించి, భగవంతుడి లోకంలో ఎలా కంట్రోల్ చేస్తారు, భగవంతుడి యొక్క విభూతులు అన్నిటి గురించి గుహ్యతరమైనటువంటి నాలెడ్జ్ అన్నారు. అలాగే 9వ చాప్టర్లో భగవద్గీత ఏదైతే భక్తి తత్వం గురించి చెప్పబడిందో దాన్ని గుహ్యతమైనటువంటి నాలెడ్జ్ అన్నారు. రైట్, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధన్యం సుసుఖం కర్తుం అవ్యయం అన్నారు. సో ఆ విధంగా రాజవిద్య రాజగుహ్యం 9వ చాప్టర్ భగవద్గీతలో రాజగుహ్యం అని దేని గురించి చెప్పబడింది, భక్తి గురించి చెప్పబడింది. సో ఆ విధంగా ఇక్కడ రాజగుహ్యం అనేది వారు నాకు బోధించారు అని చెప్తున్నారు. సో అలాగే సాక్షాత్ భగవతోదితం అన్నారు. సాక్షాత్ భగవంతుడు ఎవరికి చెప్పారు ఈ యొక్క నాలెడ్జ్ని? గోపాల్ గారు చెప్తూ మనకి 2వ స్కందం వెళ్ళినప్పుడు వస్తుంది, చతుశ్లోకి భాగవతం అని వస్తుంది అన్నమాట. చతుశ్లోకి భాగవతం అంటే భగవంతుడు మొట్టమొదట పుట్టినప్పుడు ఎలా సృష్టి చేయాలి అనే విషయం తెలియక ఉన్నప్పుడు తపా అని 2 పదాలు విన్నప్పుడు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై భగవంతుడికి 4 శ్లోకాలు చెప్తారు, దాన్ని చతుశ్లోక అంటారు. సో ఆ చతుశ్లోకి అనేది సాక్షాత్ భగవతం. అందులో ఉండే ఎసెన్స్ కూడా ఈ గుహ్యతమైనటువంటి భక్తి అన్నమాట. సో అది నాకు ఏదో చెప్పారు. సో దాన్ని కృపయా దీనవత్సల, సో దాన్ని నేను విన్నాను అని చెప్తున్నారు. సో దాని ద్వారా ఆ యొక్క సీక్రెట్ నాలెడ్జ్ ఏదైతే నేను విన్నానో దాని ద్వారా నేను వాసుదేవుడి యొక్క మహిమ ఈ ప్రపంచం అంతటా ఎలా వ్యాప్తి చెందిందో దాని గురించి నేను తెలుసుకున్నాను. వాసుదేవుడి యొక్క మహిమ, మాయ వీటిలన్నిటి గురించి.
సో దేని ద్వారా తెలుసుకుంటే భగవంతుడి యొక్క పదాన్ని పొందొచ్చో అటువంటి జ్ఞానం నాకు లభించింది, భగవంతుడిని కలవచ్చు అనే విషయం గురించి నాకు అర్థమైంది దాని ద్వారా అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా నారదునికి ఈ యొక్క భక్తి అనేది భగవంతుడి యొక్క భక్తుల ద్వారా కృప ద్వారా లభించింది. ఆ కృప ద్వారానే వింటూ ఉన్నప్పుడు భక్తిలో ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో స్టేజెస్ అన్నిటిని దాటుకుంటూ ఈ కనర్ద నివృత్తి, నిష్ఠ, రుచి, ప్రేమ అనే స్టేజెస్ అన్ని కొన్ని భగవంతుడిని మొత్తం ఈ ప్రపంచం అంతటా ఎలా వ్యాప్తి చెంది ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేస్తాం. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని వింటూ ఉంటాం, రైట్? అది వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నది మనకు చెప్తూ ఉన్నారు అన్నమాట. అంటే భక్తిలో స్టేజెస్ అన్ని ముందుకు వెళ్ళిన తర్వాత వారికి ఏ విధంగా భగవంతుడే మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటిని ఎలా నడిపిస్తూ ఉన్నారు అనే విషయం వారికి అర్థమవుతూ ఉంది, రైట్? సో ఈ విధంగా నారదముని మనకి తన యొక్క ముందు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు గురించి చెప్తూ మనం భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఈ యొక్క ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. సో మనం ఈ యొక్క రామనవమి యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. నిన్న రణవానం ప్రభు శరణాగతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో 6 ఎగ్జాంపుల్స్ నిన్న డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో అందులో ఒక ఎగ్జాంపుల్గా భరతుడు ఎలా శరణాగతి పొందాడు అనే విషయం చెప్పారు రాముణ్ణి అడుగుతూ. సో ఆ సందర్భంగా కొంచెం ఆ విషయం కొంచెం డిస్కస్ చేసుకున్నాం రామనవమి సందర్భంగా, రైట్? సో ఇక్కడ మనకి రాముడి యొక్క జన్మ లభించిన తర్వాత రాముడు భరతుడు కూడా భగవంతుడి యొక్క అంశ. సో కైకేయికి జన్మించారు. వారి యొక్క జన్మ లభించిన తర్వాత విశ్వామిత్రుడు వచ్చారు. విశ్వామిత్రుడిని వారు తాటకిని వధించడానికి, సుబాహు, మారీచుని వారి యొక్క విధ్వంసాలను ఆపడానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సీత కళ్యాణం జరిగింది. మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత ఎంతో హాయిగా గడుపుతూ ఉన్నారు. దశరథ మహారాజుకి భరత శత్రుఘ్నుడు అప్పుడు వారి యొక్క మేనమామ ఇంటికి వెళ్ళారు. అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మేనమామ పిలుస్తారు. ఆ సమయంలో దశరథ మహారాజు వీరికి రాముడికి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నారు. సో కైకేయి ఆ సమయంలో మందర చెప్పిన తర్వాత, అంటే కైకేయి ఎలా చెప్పిందంటే భరత శత్రుఘ్నులు లేని సమయంలో చేశారు చూడు అని చెప్పి చెప్పింది. సో ఇదంతా ప్లాన్, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి చెప్పింది. సో భరత శత్రుఘ్నులు లేనప్పుడు భరతుడికి రాజ్యం కావాలి, రాముడు అడవికి వెళ్ళాలి అని చెప్పి కండిషన్ పెట్టింది. సో ఈ విధంగా దశరథ మహారాజు రాముడిని పంపించారు. రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ వెళ్ళారు. సో దశరథ మహారాజు ఆ యొక్క వియోగాన్ని తట్టుకోలేక తన యొక్క దేహాన్ని త్యాగం చేశారు. దేహాన్ని త్యాగం చేసిన తర్వాత అక్కడ ఈ యొక్క ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ లేరు, భరత శత్రుఘ్నునికి ఇద్దరూ లేరు. ఒక రాజ్యానికి రాజు లేకపోతే ఎన్నో అరిష్టాలు సంభవిస్తాయని చెప్పి అక్కడ మంత్రులందరూ డిస్కస్ చేసుకుని మనం వెంటనే భరతుడిని తీసుకురావాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకుని వశిష్ఠుడు ఒకరిని పంపిస్తూ, నువ్వు వెళ్ళి భరతుడికి ఓన్లీ ఈ మాత్రమే చెప్పు, రాజ్యంలో నీకు నీ యొక్క అవసరం ఉన్నది ఇమీడియట్ గా, కాబట్టి నువ్వు వెంటనే రావాలి అని ఈ యొక్క విజ్ఞప్తి అని ఇంతవరకు మాత్రమే చెప్పు అని చెప్పి పంపించారు. సో భరతుడు అక్కడ తనకి శత్రుఘ్నుడు ఉన్నాడు, ఇంకా వేరే మిత్రులు అందరూ ఉన్నారు. సో అతనికి నైట్ ఒక పీడకల వస్తుంది. పీడకల వచ్చి లెగిస్తే ఎంతో బాధగా ఉంటారు. శత్రుఘ్నులు, మిత్రులు వాళ్ళందరూ వచ్చి ఎందుకు బాధగా ఉన్నాడని వాళ్ళు జోకులు వేస్తూ ఉన్నారు, నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా సరే అతను ఆ బాధ నుంచి బయటకు రావట్లేదు. ఏం జరిగింది అంటే, నాకు ఎంతో పేద కళ వచ్చింది, నా యొక్క తండ్రి ఒక తైలంలో ఉన్నట్టు కళ వచ్చింది, ఒక గాడిదల యొక్క రథంలో నా తండ్రిని తీసుకెళ్తున్నట్టు ఏదో కళ వచ్చింది, అట్లా ఎంతో భయంకరమైనటువంటి దుస్వప్నం వచ్చింది. దీని నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఏదో మంచి చాలా పెద్ద ఆపద జరిగింది అనే
విషయం నాకు అర్థమవుతూ ఉంది అని బాధపడుతూ ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు అదే సమయంలో ఈ యొక్క దూత వచ్చారు. దూత వచ్చి నీకు అయోధ్య నుంచి రావాలి అని చెప్పి పిలిపించబడింది అని చెప్పి భరతుడికి చెప్తారు. చెప్తే భరతుడు అంతా క్షేమమేనా, నా తండ్రి గారి క్షేమమేనా అన్ని అడిగితే మిమ్మల్ని వెంటనే అక్కడికి రమ్మన్నారు అని జస్ట్ ఓకే ఓకే అన్నట్టు చెప్తూ భరతుడిని రమ్మంటారు. సో భరతుడు వాళ్ళ తాతగారి దగ్గరికి, మేనమామ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని బయలుదేరదామంటే తాతగారు ఎన్నో బహుమతులు ఇస్తారు. కానీ అవన్నీ మీద మనసు వెళ్లకుండా అంత మనసు అంతా అయోధ్య మీద ఉంటుంది. ఏం జరిగింది అని చెప్పి వెళ్తూ ఉంటే అయోధ్యకు ప్రవేశిస్తే అయోధ్యలో మొత్తం అందరూ చాలా బాధగా ఉన్నట్టు ఉంటూ ఉంటారు. ఎంత బాధగా ఉన్నారంటే ఇంత నిర్మానుష్యంగా, ఎంత బాధగా ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటూ ఉంటారు. సో అనుకుంటూ ఉంటే ఇలా వెళ్ళి అలా మొత్తం వీధి గుండా వెళ్తూ ఉంటే వీధులన్నీ జనరల్గా అందరూ క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకుంటుంటారు. కానీ వారం రోజులుగా ఏం క్లీనింగ్ జరిగినట్టు అంత అపరిశుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట. సో అలా భరతుడు ఇంకా ముందుకు వెళ్ళి దశరథ మహారాజు యొక్క ప్రాంగణంలోకి వెళ్తే దశరథ మహారాజు కనబడరు. సో దశరథ మహారాజు కనబడకపోతే ఆశ్చర్యపోయి ఏం జరిగిందని చెప్పి కైకేయి దగ్గరికి వెళ్తారు. తన తల్లి దగ్గరికి కైకేయి దగ్గరికి వెళ్తే కైకేయి దగ్గరికి వెళ్ళి పాదాలకి నమస్కారం చేసి ఏం జరిగింది, మొత్తం అందరూ క్షేమమేనా, దశరథుడి క్షేమమేనా, రాముడి క్షేమమేనా అని అడిగితే ఏం జరిగింది అంటే చాలా కూల్గా కైకేయి ఏ ఫీలింగ్స్ లేకుండా నీ యొక్క తండ్రి గారు అంటే రాముడు ఎక్కడ ఉన్నారు, రాముడు ఇక్కడే ఉన్నాడు అంటే రాముడు ఇక్కడ లేరు, నీ యొక్క తండ్రి గారు ఎక్కడ ఉన్నారంటే తండ్రి గారు పరమపదించారని ఏ ఫీలింగ్స్ లేకుండా చెప్తున్నాను కైకేయి. వెంటనే ఆ మాట విని భరతుడికి తండ్రి గారు లేరా అని వెళ్ళిపోయారా అని చెప్పి బాధతో అక్కడే మూర్ఛపడిపోతారు. మూర్ఛపడిపోయి మళ్ళీ వెంటనే కొంతసేపు తర్వాత తేరుకున్న తర్వాత మళ్ళీ అడుగుతారు ఎక్కడ ఉన్నారు, ఏంటి ఎలా జరిగింది ఇదంతా, రాముడు ఎక్కడ అంటే ఇది అసలు ఎలా జరిగింది, ఏదైనా సంభవించిందా అంటే లేదు అంటే చివరికి దశరథ మహారాజ్ చనిపోయే సమయంలో ఏం మాట్లాడారు అంటే నన్ను రాముడి దగ్గరికి తీసుకువెళ్ళని రాముడిని తలుచుకుంటూ వెళ్ళారు అంటే రాముడి దగ్గరికి తీసుకెళ్ళా అంటే రాముడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. రాముడు ఎక్కడున్నారంటే ఎందుకంటే నేను 2 వరాలు అడిగాను, ఒకటి నీకు రాజ్యాభిషేకం చేయడానికి, తర్వాత రాముడికి ఈ అడవులకు వెళ్ళాలి అని చెప్పి. సో ఈ విధంగా రాజ్యం మనదైంది కాబట్టి నువ్వు నిస్సంకోచంగా ఈ యొక్క రాజ్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పి ఈ యొక్క భరతుడికి చాలా కూల్గా ఘనకార్యం చేసినట్టు కైకేయి చెప్తున్నాను. చెప్తే భరతుడికి అప్పుడు వెంటనే విషయం అర్థమైంది అన్నమాట. అయ్యి వెంటనే ఒక రకమైనటువంటి బాధ, కోపము, అన్ని ఎమోషన్స్ మొత్తం అన్ని వచ్చి నువ్వు అసలు ఈ యొక్క రఘువంశాన్ని నాశనం చేయడానికి పుట్టినట్టున్నావు ఈ లోకంలో. ఎందుకంటే నువ్వు అసలు ఎలా ఊహించావు, నేను ఈ యొక్క రాముణ్ణి తీసుకువెళ్ళి ఈ యొక్క రాజ్యాన్ని నేను చేస్తాను అని చెప్పి నాకు అసలు కొంచెం కూడా కోరిక లేదు. నువ్వు ఇలా చేసి తండ్రిని చంపిన దానివయ్యావు, అసలు నీకు అసలు కొంచెం అని ఎన్నో రకరకాలుగా ఆ యొక్క మాటలు కైకేయిని అన్న తర్వాత కైకేయికి అప్పటి వరకు ఎంతమంది చెప్పినా, దశరథ మహారాజు ఎంత చెప్పినా, ఎన్ని ప్రార్థన చేసినా, సుమంత్రుడు అన్నా, రాముడు అన్నా, అప్పటి వరకు అసలు కైకేయికి ఏ మాత్రం మార్పు లేదన్నమాట. ఎప్పుడైతే భరత మహారాజు ఈ విధంగా అన్నారో అప్పుడు కైకేయికి ఫస్ట్ టైం తను చేసిన తప్పు ఏంటో అర్థమయ్యి అప్పుడు తనకి కన్నీళ్ళు వస్తాయి. సో ఈ విధంగా భరత మహారాజు ఇంకా అక్కడ అన్ని తర్వాత వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కౌశల్య దగ్గరికి వస్తారు. కౌశల్య దగ్గరికి వస్తూ ఉంటే కౌశల్యాన్ని చూడగానే కౌశల్య, ఓ భరత నువ్వు వచ్చావా, సో ఇప్పటికీ నీ యొక్క కోరిక తీరింది కాబట్టి నువ్వు క్షేమంగా ఎవరు లేని సమయంలో నువ్వు రాజ్యం చేసుకోవచ్చు. నాది ఒకే ఒక కోరిక, నన్ను తీసుకెళ్ళి రాముడి దగ్గరికి అప్పగించే అని చెప్పి కైకేయి అంటే భరతుడికి వెంటనే కళ్ళంట నీళ్ళు వస్తాయి. నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు, నాకు యొక్క
కైకేయి చేసిన ఇదంతా కుట్ర, నాకు అసలు ఎంత మాత్రం కూడా ఉద్దేశం లేదు అని లైక్ ఎంతో విధంగా ఎలా చెప్తారంటే ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తారన్నమాట. అంటే ఎన్నో పాపములు ఉన్నాయి ఈ లోకంలో, ఆ పాపములన్నీ తండ్రిని చంపి తల్లిని చంపి లేకపోతే ఇట్లా అట్లా ఆ పాపములన్నీ చేసిన వాళ్ళకి వచ్చే ఘోర పాపములన్నీ నాకు వచ్చుగాక, నాకు అటువంటి ఉద్దేశం ఉంటే అని అలా ఎన్నో విధాలుగా చెప్తే అప్పుడు కౌశల్యకి నమ్మకం కలుగుతుంది, భరతుడికి ఎటువంటి దురుద్దేశము లేదు అని చెప్పి. సో ఆ విధంగా కౌశల్య తోటి మాట్లాడిన తర్వాత అక్కడ ఈ యొక్క దశరథ మహారాజుకి వశిష్ఠులు వారు వస్తారు, వశిష్ఠులు మంత్రులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా సుమంతులు వాళ్ళందరూ కూడా భరతుడిని అదే విధంగా లైక్ మీరు రాజ్యం మీకు లభించింది, మీరు దీన్ని రాజ్యాధికారం చేపట్టాలి అంటే వెంటనే భరతుడు నాకు అసలు ఎటువంటి ఉద్దేశము లేదు, రాముడే దీనికి అధికారి అన్నట్టు చెప్తారు. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతారు. సంతోషపడిన తర్వాత వెంటనే దశరథ మహారాజుకి అంత్యక్రియలు చేయాలి అని చెప్పి భరతుడిని శత్రుఘ్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేపిస్తారు. తర్వాత లైక్ మంతరని తీసుకొస్తారు, మంతరం చూస్తారు అన్నమాట. శత్రుఘ్ని చూసి దీనివల్లే మొత్తం ఇదంతా జరిగింది అంటే ఈడ్చుకుని తనకి మందరిని ఇచ్చే లైక్ జుట్టు పట్టుకుని మొత్తం అంతా ఈడ్చుకుంటూ తీసుకొస్తే భరతుడు ఏం చేయాలో చెప్పండి, తినని మనం శిక్షిద్దాము అంటే భరతుడు అంటారు, నాకు కైకేయికి మంత్రం మీద నాకు కోపం ఉన్నది, కానీ మనం శిక్షిస్తే రాముడు దీన్ని హర్షించడు కాబట్టి వదిలేద్దాము అన్నట్టు చెప్తారు. అంటే ఈ స్థితిలో కూడా రాముడికి ఏది మంచి చేస్తే రాముడు సంతోషిస్తాడు అనే విధంగా భరతుడు తన యొక్క వ్యాఖ్యానం చెప్తారు. సో తర్వాత వశిష్ఠుడు భరతుడు నెక్స్ట్ రోజు పొద్దున్నే లెగ్గానే అందరు బంది మాదిగలు అందరూ వెళ్ళి ఒక రాజుకి ఎలా మేల్కొలుపుతారో అలా మేల్కొలుపుతారు. అయితే భరతుడు ఇదంతా నాకొద్దు, నేను రాజుని కాదు అని చెప్పి వాళ్ళందరినీ ఆక్షేపిస్తారు. ఆక్షేపించిన తర్వాత మళ్ళీ అక్కడ వశిష్ఠుడు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు సరే ఏదైతే జరిగిపోయింది, నీ యొక్క రాజుగారు వాగ్దానం చేశారు రాముడికి అడవిలో ఉండాలి, నువ్వు రాజ్యం చేయాలి అని, నీకు ఇష్టం లేదు అయినా జరిగిపోయింది. సో కాబట్టి ఎలాగో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మన రాజ్యానికి రాజు లేరు కాబట్టి రాముడు ఎలాగ అడవిలో ఉండాలి కాబట్టి నువ్వు దీన్ని రాజ్యం తీసుకో అని మళ్ళీ భరత మహారాజుకి ప్రపోజల్ పెట్టారు. వాల్మీకి పెడితే ఈ యొక్క రాజ్యం మళ్ళీ వెంటనే భరతుడు నాకు ఎటువంటి ఉద్దేశము లేదు రాజ్యం చేయాలని, నేను ఇప్పుడు మనందరి సమేతంగా మనం అందరం వెళ్ళి రాముణ్ణి వెనక్కి తీసుకొద్దాం, రాముణ్ణి తీసుకొచ్చి రాముణ్ణి ఈ యొక్క రాజ్యం పరిపాలించేటట్టు మనం చేద్దాము అని చెప్తారు. సో అట్లా వాళ్ళందరూ మొత్తం ఉండే ప్రజలందరూ మంత్రులు వీళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. ఓ భరతుడి యొక్క ఉద్దేశం ఇదా అని వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేసి సరే అని చెప్పి అక్కడ వాళ్ళు ఒక పెద్ద రోడ్ వేపిస్తారు రాముడికి వెళ్ళే దారికి. వాళ్ళందరూ అయోధ్య నుంచి పెద్ద రోడ్డు మొత్తం అటువైపు ఇటువైపు గంగా నది మీద వంతెనలు దాటడానికి 6 నదులు దాటడానికి 6 వంతెనలు అన్ని వేయించి మొత్తం అందరూ వీళ్ళందరూ బయలుదేరుతారు. మొత్తం బయలుదేరి భరతుడితో సహా మొత్తం రాజ్యంలో ఉండే మొత్తం అందరూ బయలుదేరుతూ వెళ్తూ అక్కడికి ఒక గుహుడు ఉండే ప్రదేశానికి వస్తారు. అంతకుముందు రాముడు అక్కడ గుహుడు అక్కడ ఉండి వెళ్ళారు. గుహుడు ఉండే ప్రదేశానికి వస్తే అక్కడ గుహుడు మళ్ళీ భరతుడిని కలుస్తూ అడుగుతూ ఉంటారు. ఒక సందేహం కలుగుతూ ఉంది అనమాట. కైకేయి పంపించింది, సో భరతుడు తన సైన్యం మొత్తం పట్టుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి ఏమన్నా రాముణ్ణి అరణ్యంలో సంహరిస్తే ఇంకా ఏ విధమైనటువంటి గొడవ లేకుండా రాజ్యం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మొత్తం సైన్యం తీసుకుని వచ్చాడా అని ఒక అనుమానం కలిగి భరతుడిని అడుగుతారన్నమాట. మీరు లైక్ రాముడు ఇక్కడ పడుకున్నారు అని చెప్పిన తర్వాత నాకు ఒక సందేహం కలిగింది, మీరు ఇక్కడ సైన్యం మొత్తం తీసుకుని ఎందుకు వస్తూ ఉన్నారు, ఒకవేళ మీరు రాముడితో యుద్ధం చేయాలని మీకు ఏమైనా ఉందా అని అంటే వెంటనే భరతుడు మళ్ళీ నాకు
మరణం వస్తే మేలేమో అని అనుకుని మళ్ళీ వెంటనే వెళ్ళి నాకు అసలు ఎటువంటి ఉద్దేశం లేదు, మేమందరం కలిసి రాముని తిరిగి తీసుకొచ్చి ఈ యొక్క రాజ్యాభిషేకం చేయాలి అనే ప్రయత్నంతో మేము వెళ్తున్నాము అని చెప్తారు. అయితే గుహుడు సంతోషించి అక్కడ రాముడు అక్కడ పడుకున్నటువంటి ప్రదేశాలవన్నీ చూపిస్తారు. చూపించి ఇక్కడ రాముడు ఏం చేశారు, ఏం తిన్నారు అంటే, రాముడు ఇక్కడ పడుకున్నారు, నేను ఎన్నో పంచపక్ష పరిమాణాలు ఎన్నో అరేంజ్ చేస్తే నేను ఓన్లీ ఫలాహారం మాత్రమే తీసుకుంటాను అని చెప్పారు. ఓన్లీ కందమూలాలు ఫలాహారం అడవిలో ముని అన్నం ఏదైతే ఉందో అదే తీసుకున్నారు. తర్వాత తన జటలకి ఒక మునిలా ఎలా ఉంటుందో అలా వల్కలు జటలన్నీ వేసుకున్నారు అని చెప్తాడు. అయితే భరతుడు కింద పడుకున్నారు ఇక్కడ అంటే అదంతా విని భరతుడికి ఎంతో బాధ కలిగి, ఎలా అయితే రాముడు ఇలా నిర్ణయం తీసుకున్నారో నేను కూడా అదే విధంగా ఉంటాను అని చెప్పి తన యొక్క జటల తయారు చేసుకుని నేను కూడా కిందే పడుకుంటాను అని తీసుకుంటారు. ఇలా నేను కూడా ఇదే ఆహారం తీసుకుంటాను అని నిర్ణయం తీసుకుంటారు. అలా తీసుకుని వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్ళి భరద్వాజ ఆశ్రమానికి వస్తారు. భరద్వాజ ఆశ్రమానికి వస్తే అంతకుముందే రాముడు వాళ్ళందరూ కూడా భరద్వాజ ఆశ్రమానికి వచ్చి రాముడు, సీత, లక్ష్మణుడు, సుమిత్రుడు వాళ్ళందరూ అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. సో భరద్వాజ ఆశ్రమానికి వచ్చినప్పుడు భరద్వాజ ఋషి కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా భరతుడిని సంశయిస్తాడు. భరతుడికి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు సంశయించారు. ఈ సంశయాలన్నీ నెత్తి మీద పెట్టుకుని భరతుడు దాన్ని అనుభవిస్తూ గడుపుతూ ఉన్నాడు తన సమయం అంతా. సో భరద్వాజ ముని మళ్ళీ అదే విధంగా ప్రశ్నించడంతో మళ్ళీ భరతుడికి ఇంకా కళ్ళంతా నీళ్ళు వచ్చి, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు, నన్ను మళ్ళీ రాముని తీసుకొచ్చి రాజ్యాభిషేకం చేయాలి అనే కోరిక. సో అందుకే మేమందరం ఇలా ఇంత పెద్ద సైన్యంతో వచ్చాము ఇక్కడికి అని చెప్తే భరద్వాజ ముని చాలా సంతోషిస్తారు. సంతోషించి, మీరంతా సైన్యంతో వచ్చారు కాబట్టి మీరంతా నా యొక్క విందుని అనుభవించండి ఈరోజు అని చెప్పి ఆ సైన్యం అందరికీ విందు చేయడానికి ఆహ్వానిస్తారు. సో అట్లా వాళ్ళు విందు భోజనం ఎలా వస్తుందంటే, భరద్వాజుని తన యొక్క మంత్రశక్తి, తన యొక్క తపశ్శక్తి ద్వారా దేవతలని, అప్సరస్ వాళ్ళందరినీ ప్రార్థన చేస్తే వాళ్ళందరూ వీళ్ళకి ఈ యొక్క విందు భోజనాన్ని అరేంజ్ చేస్తారు. విందు భోజనమే కాదు, ఎంతో మంది అప్సరస్లు, దేవతలు అందరూ వచ్చి మొత్తం ఈ యొక్క ఎన్నో రకాలుగా వాళ్ళని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఆ సమయంలో భరద్వాజ ముని ఒక ప్రదేశాన్ని తయారు చేసి ఒక ఆసనం, రాజసింహాసనం అక్కడ తయారు చేస్తారు. రాజసింహాసనం పెడుతూ అక్కడ అందరూ మిగిలిన వాళ్ళందరూ దాన్ని పొగడే ఉండేట్టుగా అక్కడ అరేంజ్మెంట్ చేస్తారు. సో వీళ్ళందరూ ఇలా ఉండగా భరతుడి యొక్క మనసులో ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి, టెస్ట్ చేయడానికి అట్లా పెట్టారు. అంటే వీళ్ళందరూ ఇలా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండగా భరతుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క సింహాసనాన్ని చూస్తూ భరతుడి ఆ యొక్క మనసులో లోపల అంటూ వెంటనే రాముడు అక్కడ కూర్చున్నాడు అని ఊహించుకుంటూ దానికి ప్రదక్షిణ చేస్తారు. సో అంటే ఆ స్థితిలో కూడా భరతుడు ఇలా ప్రదక్షిణ చేసి రాముడికి గౌరవం ఇచ్చారు అనే విషయం అర్థం చేసుకుని భరద్వాజుని చాలా సంతోషిస్తారు. అంటే ఏ విధమైనటువంటి ఉద్దేశం లేదు అని భరతుడికి కన్ఫర్మ్ చేస్తారు. సో అట్లా భరతుడు అక్కడి నుంచి బయలుదేరి రాముడి దగ్గర ఉండే ప్రదేశానికి వస్తారు అందరితోటి. సో భరతుడు, శత్రుఘ్నుడు ముందే వెళ్తూ ఉంటారు, వెనకాల వీళ్ళందరూ వస్తారు. సో వాళ్ళందరూ వెనకాల వస్తూ ముందు భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు ఉండే ప్రదేశానికి చిత్రకూట అనే ప్రదేశంలో ఉన్నారు. చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు వెళ్ళి రాముడిని యాక్చువల్ అందరు సైన్యం అంతా వస్తుంది అని చెప్తా ఉంటారు. మొత్తం అంతా ధూళి అంతా లేస్తూ ఉంటారు. సో ఏం జరిగిందంటే చూసి రమ్మంటే లక్ష్మణుడు పైకెక్కి చూస్తే అందరూ వస్తూ ఉన్నారు, అంటే సైన్యం వస్తూ ఉంది అని లక్ష్మణుడికి ఒక రకమైనటువంటి భావోద్వేగం కలుగుతున్నారు. రాముడు అడవిలో పెట్టిన తర్వాత భరతుడు వచ్చి ఉంటారు.
భరతుడు శత్రుఘ్నుడు ఇప్పుడు సైన్యం సమేతంగా ఇక్కడికి వచ్చి రాముణ్ణి అంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఓ రామ, మనం వెంటనే మన యొక్క ఆయుధాలు రెడీ చేసుకుని మనం బయలుదేరి వెంటనే భరతుడిని శత్రుడిని సంహరించాలి అని చెప్పి ఇలా చెప్తారు. చెప్తే వెంటనే రాముడు అంటారు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు? భరతుడికి ఎప్పుడు అటువంటి ఉద్దేశం ఉండదు. భరతుడికి సకల గుణ సంపన్నుడు. అతను మనం ఇక్కడ అడవిలో ఉన్నాం కాబట్టి అతనికి విషయం తెలిసి మనల్ని తీసుకురావడానికి అతను వస్తూ ఉన్నాడు. సో ఎంతమంది డౌట్ చేసినా రాముడు ఎప్పుడు భరతుడిని డౌట్ చేయడు. లక్ష్మణుడితో అంటారు, ఒకవేళ నీకే ఈ యొక్క రాజ్యాభిషేకాన్ని అనుభవించాలి అని ఉంటే నేనే భరతుడితో చెప్తాను, భరతుడు నీకు రాజ్యాభిషేకం చేపిస్తాడు, నువ్వు పాలించవచ్చు అంటారు. లక్ష్మణుడికి అప్పుడు కొంచెం సిగ్గుగా అనిపించి మాట మార్చడానికి, ఓ అయితే భరతుడు వస్తున్నాడా, మేబీ మన తండ్రి కూడా వస్తున్నారేమో అని అలా మాట్లాడారు. చేసి చూడు అని చెప్తే వాళ్ళు అలా భరతుడు వీళ్ళందరూ వస్తున్నారని వెయిట్ చేస్తూ ఉంటారు. సో భరతుడు వచ్చి వీళ్ళందరినీ రాముణ్ణి ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం చేసుకుని రాముడు భరతుడికి చాలా సమయం తర్వాత వచ్చాయని చెప్పి ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత అక్కడ భరతుడు కూర్చోబెట్టి అంతా బాగున్నారా, మీరంతా మొత్తం అంతా ఉన్నారా అని చెప్పి ఎన్నోగా కుశల ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. ఒక రాజు రాజ్యం ఎలా చేయాలి అనే విషయాలన్నీ మొత్తం చెప్తారు లిస్ట్. అంటే ఏ విధంగా ఉంటే రాజ్యం క్షేమంగా ఉంటుంది అనే విషయం అలా మొత్తం అంతా లిస్ట్ అంతా చెప్పిన తర్వాత భరతుడు అంతా బాగానే ఉన్నది, దీని గురించి అంతా చెప్పి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేను ఈ రాజ్యం చేయాలి అనే ఉద్దేశం నాకు అసలు ఎటువంటి ఉద్దేశం లేదు అని చెప్తూ, నేను తండ్రి గారు ఎలా ఉన్నారు అనే ప్రస్తావన వస్తే తండ్రి గారు ఇప్పుడు మనకి లేరు అనే విషయం చెప్తారు. చెప్తే వెంటనే రాముడు అది విని వెంటనే కన్నీళ్లు కారుస్తూ అక్కడే కూలి పడిపోతారు. సో రాముడు యొక్క ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. భగవంతుడైన భక్తుల యొక్క దాని మీద ఎన్నో భావోద్వేగాలతో తండ్రి గారు మరణిస్తే ఎలా భావోద్వేగాలు గురవుతారో అంతం అలా గురై అక్కడ ఉండేటువంటి యొక్క నది దగ్గరికి వెళ్ళి అక్కడ తర్పణలు అర్పించి వాళ్ళంతా నలుగురు ఎంతో బాధపడుతూ మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు భరతుడు తన యొక్క పిటిషన్ పెడతారు, ఎలా నువ్వు రాజ్యం తీసుకోవాలి అని చెప్పి ఎన్నో రకరకాలుగా రాముడికి తన యొక్క శరణాగతి ఏదైతే నేను చెప్పారో అట్లా వ్యక్తం చేస్తారు. నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అన్నట్టు. అయితే రాముడు ఈ కన్వర్జేషన్ అంతా ఎంతో చాలా పెద్దది, మొత్తం ఎంతో డిస్కషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఎన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా రాముడు దానికి ససేమిరా అంటారు. సో ఎన్నో రకాల ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. భరతుడు ఈ యొక్క నువ్వే ఈ యొక్క నువ్వు తండ్రి గారు ఇప్పుడు లేరు కాబట్టి రాజ్యం చేయడానికి లేరు కాబట్టి నువ్వు వెనక్కి వచ్చి రాజ్యం చేయాలి అంటే, లేదు తల్లిదండ్రులు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి అంటే, సరే తండ్రి మాట ఇచ్చారు కాబట్టి మనం జస్ట్ రివర్స్ చేద్దాం, నువ్వు రాజ్యం చేయి నేను అడవులకి వెళ్ళి వస్తాను అంటే అలాంటి ఎక్స్చేంజ్లు కుదరవు ఇక్కడ అంటారు. అయితే వశిష్ఠుడు తండ్రి ఆజ్ఞ అంటే గురువు ఆజ్ఞ గొప్పది, ఇప్పుడు రాజ్యం చేయాలి అంటే నువ్వు రావాలి కాబట్టి నేను ఆదేశిస్తున్నాను నువ్వు రా అంటే, రాముడు ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంతో గౌరవంగా చిన్నప్పటి నుంచి ఎంతో పెంచి పెద్ద చేశారు, తండ్రి యొక్క ఆజ్ఞని ఎప్పుడు పాటించకుండా ఉండకూడదు అని వశిష్ఠుడికి చెప్తారు. అక్కడ జాబాలి ఋషి ఏదో రాజ్యం ధర్మం అది ఇది అంటాను, అసలు ధర్మం అంటే ఏమీ లేదు, ఏదైతే లభించిందో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని నాస్తికత్వాన్ని చెప్తారు. ఆ నాస్తికత్వం ఇదంతా రాముడికి ఎప్పుడూ లేనటువంటి రాముడికి కోపం వస్తుంది. అంటే నాస్తికత్వాన్ని విన్నప్పుడు ధర్మం లేదు ఏమీ లేదంటే అప్పుడు రాముడికి కోపం వచ్చిందంటే, ఎప్పుడు రాముడు కోపం ప్రదర్శించడం ఉండదు ఇక్కడ, కానీ ఇక్కడ కోపాన్ని ప్రదర్శిస్తారు జాతుల మీద. ప్రదర్శించిన తర్వాత అయితే వశిష్ఠుని ఇతను యాక్చువల్గా నాస్తికుడు కాదు, మిమ్మల్ని రప్పించడానికి ఇలా మాట్లాడారు అంటారు. సో అయితే భరతుడు ఇవన్నీ చెప్పినా వినకపోతే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు వచ్చే వరకు అని చెప్పి దర్భను పరిస్థితి ఆత్మహత్య చేసుకున్నానికి ప్రయత్నిస్తాను. అయితే రాముడు నువ్వు ఎందుకు నాకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే, సో రాముడు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని ఆ మాట విన్నప్పుడు మళ్ళీ భరతుడు మాని ఇంకా
మళ్ళీ భరతుడు ఇంకా ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా సరే రాముడు ఒప్పుకోడు అనే విషయం అర్థమయ్యి సరే అయితే నువ్వు గాను అంటున్నావు కాబట్టి అట్లీస్ట్ ఈ పాదుకల మీద నేను ఇంకా చరణాలు మోపి ఈ పాదుకలు నేను తీసుకునేటట్టు అనుగ్రహించు అని చెప్పారు. సో ఆ విధంగా రాముడి యొక్క పాదుకలు ఇచ్చారు. ప్రణవానందరావు చెప్తూ యాక్చువల్గా భరతుడి శరణాగతి చేసినందుకు ఇంకా ఎక్కువ వచ్చింది అన్నారు పాదుకల యొక్క. సో పాదుకల్ని తీసుకెళ్ళి భరతుడు తన యొక్క రాజ్యం సింహాసనం పెట్టి పాదుకలు పాలిస్తూ ఉన్నాయి, నేను కాదు అని చెప్పి తను నందిగ్రామంలో ఉంటూ రాజ్యాన్ని మొత్తం పరిపాలిస్తూ మొత్తం ఏ రోజు లెక్కలు అన్ని పాదుకలకి వివరణ చేస్తూ మొత్తం అంతా 14 ఏళ్ళు అలా పరిపాలించాను. రాముడితోటి 14 ఏళ్ళు జరిగిన తర్వాత ఒక రోజు గడిచినా నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తారు. సరే రాముడు నేను వస్తానని చెప్తాను. సో అలా భరతుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు వచ్చింది, రాముడు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ముందు ఆంజనేయ స్వామిని పంపిస్తారు. ఆంజనేయ స్వామికి చెప్తారు భరతుడిలో ఒక్క చిన్న భరతుడిని యొక్క ఫేస్ ని మొత్తం అంతటా అబ్జర్వ్ ఒక్క చిన్న కోరికన్నా సరే నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను, మనం మళ్ళీ వెళ్ళిపోదాం అంటారు. అయితే ఆంజనేయ స్వామి వచ్చి అప్పుడు మళ్ళీ భరతుడు ఇంకా రాలేదు ఏంటి రాముడిని వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి మళ్ళీ ఇలా రాముడు తిరిగి వచ్చాడు అని కథ మొత్తాన్ని చెప్పి ఎంతో ఆనందిస్తారు. సో భరతుడు ఎంతో సంతోషించి మొత్తం రాముణ్ణి స్వాగతించడానికి పిలుస్తారు. సో ఈ విధంగా ఎటువంటి కోరిక లేదు, రాముడు రావడానికి ఎంతో సంతోషంగా ఉన్నాడని ఆంజనేయ స్వామి మళ్ళీ రాముడికి చెప్పిన తర్వాత అప్పుడు రాముడు వస్తారు. సో ఈ విధంగా భరతుడు ఎన్నో రకాలుగా ఎన్నో నిందలు అన్ని భరించినా సరే మొత్తం తను రాముడికి భక్తుడు అనే విధంగా శరణాగతి చేస్తూ ఈ యొక్క రాముని యొక్క శరణాగతి పొందుతూ తిరిగి ఈ యొక్క దాన్ని పెట్టారు. సో ఈ విధంగా కొన్ని విషయాలు మనం రామ నవమి సందర్భంగా సందర్శించుకున్నాం. సో మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. సో ఇక్కడితో మన యొక్క కథకి విరామం ఇద్దాం. సో మనం ప్రశ్నలు తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మన ఆదిలాబాద్కి మన జప గ్రూప్ నుంచి చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ అందరూ ఉన్నారు, వారు కూడా ఇక్కడ కథ వింటూ ఉన్నారు, రామనవమి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. హరే కృష్ణ. జయ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. అందరు బాగున్నారా? ఇక్కడ ఏం ఇబ్బందులు కలగట్లేదు కదా మీ అందరికి? ఇక్కడ నిన్న కార్యక్రమం బాగా జరిగిందా? ఏం నచ్చింది నిన్న కార్యక్రమంలో మీకు? చాలా సంతోషం. ఈరోజు ఇంకా పెద్ద కార్యక్రమం ఉన్నది. అందరూ చక్కగా సేవలలో పాల్గొనండి. ఇక్కడ మన జూమ్ లో అటెండ్ అయిన భక్తులందరూ కూడా మీకోసమని చాలా కష్టపడి లైవ్ చేశాం. అయితే ఆ లైవ్ లో కొద్దిగా సౌండ్ రాలేదట. ఈరోజు అది కూడా ఫిక్స్ చేస్తాం. ఈరోజు కూడా మీరందరూ
వాహన సేవలో అలానే జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొనండి. అలానే రేపు కళ్యాణోత్సవం కూడా లైవ్ పెడతాం. మీరందరూ అక్కడున్నా మీరందరి యొక్క హృదయం ఇక్కడ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడే ఉన్నట్టే. ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండకుండా మనసు ఎక్కడ ఉందనుకోండి ఇక్కడ లేనట్టే. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ మనసు పెట్టి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనసుతో ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకేంటి విశేషాలు? ఇక్కడ ఏర్పాట్లలో ఏమి ఇబ్బంది కలగట్లేదు కదా మీకు? అంత హ్యాపీ అయినా మీరు? పడుకోనివ్వండి, ఏం పర్వాలేదు. సత్య అంత బానే ఉందా ఇక్కడ? పడుకున్నావా? పడుకో, పర్వాలేదు. హరే కృష్ణ. ఈరోజు మనము సాయంకాలం పూట సరిగ్గా 6 గంటలకి స్వామివారి యొక్క పల్లకి సేవ ప్రారంభం చేసుకుంటాం. అదొక 1.5-2 గంటల వరకు పడుతుంది. దాని తర్వాత శరణాగతిలో ఉండే మిగతా 6 శరణాగతులు రామాయణ అంతర్గతంగా తెలుసుకొని మనం ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. రేపు పొద్దున కరెక్ట్గా 9 o'clockకి మనకు అక్కడ కార్యక్రమాలు ప్రారంభం అయిపోతాయి. కాబట్టి అక్కడ ఉండే సేవలలో ఒక వంతు సహాయం చేయడానికి ఇక్కడ నుంచి మీరందరూ రెడీ అయిపోయి ప్రొద్దునే అక్కడికి వెళ్ళిపోతే మనం మీరందరూ కూడా అక్కడ సేవలలో అన్వయించుకోవచ్చు అనమాట. ఇక్కడ మాకు ఆల్రెడీ ప్రొద్దు నుంచి కాల్స్ స్టార్ట్ అయిపోయాయి. సేవల కోసం మేము వెళ్ళాలి. ప్రభుజీ వాళ్ళు ఇద్దరు కంటిన్యూ చేస్తారు. ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. మీరందరూ కూడా వారి కోసం ప్రార్థన చేయండి. వారు మంచిగా ఆరోగ్యంగా భక్తిలో ముందుకెళ్ళాలి అని. వారు ఇక్కడికి అనుకున్నారు నిన్నే రావాల్సి ఉంది, కానీ వారి ఆరోగ్యం కొద్దిగా సడన్ గా పాడైపోవటం వల్ల రాలేదన్నమాట. కానీ వారికి ఇక్కడే ఉంది. వచ్చేనా అని అంటున్నారు. లేదు రాకు, రెస్ట్ తీసుకో అని చెప్పాను అనమాట. మీరందరూ కూడా ప్రార్థన చేస్తారు అని భావిస్తున్నాను. హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. మళ్ళీ మీకు ఏమైనా ప్రశ్నలు ఒక 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ ప్రసాదం రెడీ అయిపోతుంది. అంత లోపల ప్రభుజీ సిద్ధర్ని మీరు ఏదైనా ప్రశ్న అడగాలి అంటే అడుగుతూ ఉండండి. మళ్ళీ మనం కలుద్దాం. హరే కృష్ణ. రండి. హరే కృష్ణ హరే కృష్ణ. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు ఇక్కడ. మరి గవర్నాంపురం ప్రశ్నలా లేకపోతే ప్రణవాంపురం కోసం ప్రశ్నలా? మరి నేను చెప్పగలనా లేదు నాకు తెలియదు. మరి అన్ని కూడా సరే, ఫస్ట్ లైవ్ ప్రశ్న తీసుకుందాం. తర్వాత క్లాస్ చాలా అంటే చాలా బాగుంది. చిన్నగా నాకు ఉన్న డౌట్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు మనం పశ్చాత్తాపం పడ్డాం కదా ప్రభుజీ, మన వల్ల ఇలాగా
బాధపడుతున్నారు, మన వల్ల ఒకరు చనిపోయారు బాధ వల్ల అనేసి. పైగా ఇంకోటి అటువంటి పశ్చాత్తాపం కలగలేదా ప్రభుజీ అంటే? అంటే ఇంత సమయం గ్యాప్ లో కూడా భరతుడు వచ్చేంత వరకు కూడా ఆమెకి ఏ ఫీలింగ్స్ రాలేదు కదా, ఇలాగ నా వల్ల ఒకటి వాళ్ళు అయిపోయినది. అసలు అంతగానో ఇంపాక్ట్ ఉంటుందా? కొంచెం కూడా మోల్డ్ అవ్వమా ఆ టైం గ్యాప్ లో? కైకేయికి అప్పుడు దాకా పశ్చాత్తాపం కలగలేదు అంటే, అప్పుడు దాకా కైకేయికి అనిపిస్తుంది ఏంటంటే నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను అనిపించింది అనమాట. నాట్ ఓన్లీ పశ్చాత్తాపం, షీఈస్ ప్రౌడ్ ఆఫ్ హర్ డెసిషన్. నేను చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాను అది నా యొక్క కుమారుడి కోసం. కానీ ఎప్పుడైతే భరతుడు వచ్చి చాలా చాలా మన మంచి చెప్పాలంటే చాలా తిప్పి తిడతాడు అనమాట. ఎంత తిడతాడంటే అందులో ఒకటి చెప్తారు ఏంటంటే, ఒక తేలు పిల్లలకి జన్మనిచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా పుడతాయి? తల్లి యొక్క కడుపు నుంచి ఊపిరి అవి పుడతాయి. అవునా? ఆ విధంగా తల్లి చనిపోతుంది. సో నువ్వు అలాంటి దానివి అని చెప్పి చాలా ఘోరంగా భరతుడు కైకేయిని నిందిస్తాడు. సో అప్పుడు కైకేయికి అనిపిస్తుంది, నేను ఎవరినైతే దూరంగా చేసుకున్నానో ఆ రాముడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎవరైతే నావాడు అనుకుంటున్నానో ఆయన నన్ను ఈ విధంగా నిందిస్తున్నాడు అని కైకేయికి అనిపించింది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, భరతుడు నావాడు అనుకున్నాను, రాముడు పరాయి వాడు అనుకుని నేను ఆయన్ని ఇంట్లో నిలబెట్టేశాను. కానీ ఆయనకు నా మీద ఎంతో అమితమైన ప్రేమ ఉంది. కానీ భరతుడు చూస్తే కనుక వీడి విధంగా నన్ను నిందిస్తున్నాడు. అఫ్ కోర్స్ భరతుడు కూడా కావాలి నిందించలేదు, భరతుడికి తెలియాలి. భరతుడు అనుకునే కైకేయికి మనసు నా పట్ల ప్రేమ కలిగాలి, రాముడి పట్ల ప్రేమ కలిగాలి. ఏం చేస్తే ఇప్పుడు నా పట్ల ద్వేషం పెంచుకుని రాముడి పట్ల ప్రేమ పెంచుకుంటుంది అనే విధంగా అప్పుడు భరతుడు ప్రవర్తిస్తాడు అనమాట. అప్పుడు కైకేయి కొంచెం వెలుగుతుంది అనమాట. అయ్యో నేను ఎవరిని దూరం చేసుకున్నాను, ఎంతో ప్రేమించే రాముడిని దూరం చేసుకున్నానని చెప్పి అప్పుడు భరతుడి యొక్క మాటల ద్వారా అప్పుడు కైకేయికి అర్థం అవుతుంది అనమాట. సో అప్పుడప్పుడు అది అవుతుంది అనమాట. అప్పుడు దానికి తెలియలేదంటే అదే మాయా ప్రభావం. అజామినుడి యొక్క కథలో చూస్తే కనుక అజామినుడు కూడా తెలియలేదు అనమాట ఏం చేస్తున్నావు అని చెప్పి. ఎప్పుడైతే యమదూతలు వచ్చారో అప్పుడు కొంచెం వెలిగింది అనమాట. అసలు ఈ యొక్క వేష యొక్క సాంగత్యంలో మొత్తం జీవితం అంతా గడిపేశాము, మనకి వయసు అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది, ఇంకా ఈమెతోనే జీవితం గడుపుతున్నాము, ఎలా అయిపోయింది అనేది కూడా, సమయం ఎలా గడిచిపోయింది అనేది తెలియలేదు. ఎప్పుడైతే యమదూతలు వచ్చారో అప్పటికి జస్ట్ అనిపించింది, అయ్యో ఇలా గడిపోయింది మా జీవితం అంతా. సో అప్పుడప్పుడు అవేకనింగ్ అనేది అంత ఈజీ కాదు. మనకి ఇంకా ప్రాక్టికల్ ఉదాహరణ చెప్పమంటే, మీకు అనుభవం ఉందో లేదో తెలియదు కానీ మేము బ్రహ్మచారులు చాలా సార్లు జపం చేస్తూ ఉంటాం. జపం చేస్తూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది అనమాట. నిద్రపోతామని కూడా మనం జపంలో ఎవరైనా పక్కన నేను నిద్రపోతున్నావు, నీకు నిద్ర వస్తుంది, నిద్రపోతున్నా అనే విషయం కూడా మనకు చాలాసార్లు తెలియదు అనమాట. ఎవరైనా పక్కన పెడితే మనకు నమ్మకం కూడా కలగదు అనమాట. అప్పుడప్పుడు నేనే నిద్రపోవట్లేదు, నేను మెలకుగానే ఉన్నాను, కానీ కెమెరాలు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో అది మనం ఒకటి మా యొక్క శిక్షా గురువు అంటారు ఏంటంటే, ఒకటి ఇల్యూజన్, రెండవది ఇల్యూజన్ అబౌట్ ఇల్యూజన్. ఒకటి మనకి తెలియకపోవడం, ఇంకోటి మనకు తెలియదు అని తెలియకపోవడం. అది ఇంకా ప్రమాదం అనమాట. తెలియకపోవడం ఒకటి ప్రమాదం, కానీ నీకు తెలియదు అనే విషయం తెలియకపోవడం అనేది ఇంకా ప్రమాదం. నాకు కార్ డ్రైవింగ్ రాదు, నో ప్రాబ్లం, నాకు రాదనే విషయం నాకు తెలియదు, అర్థమైందా? హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్
ఎంతో దూరం నుంచి ఆదిలాబాద్ వచ్చారు కాబట్టి ఆఫ్లైన్ భక్తులకి ఫస్ట్ ఛాన్స్, లేకపోతే ఆన్లైన్ లో చేతులు ఉన్నాయి. మీకు ఎవరికి లేదంటే అక్కడి నుంచి తీసుకుందాం. చేసుకోండి. భరతునికి అప్పుడు భరతుడు ఇంట్లో లేరు కదా, చెప్పారు కదా ప్రభు. భరతుడు తాతయ్య గారి ఇంటికి వెళ్ళారు, గ్రాండ్ ఫాదర్ మేనమామ ఇంటికి. అందుకని భరతుడికి తెలియదు అనమాట అసలు ఆ విషయం. ఎవరికి? దశరథ మహారాజుకి, దశరథ మహారాజు శాపం ఉంది, పుత్ర వియోగం కూడా కలుగుతుంది. అంటే అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే భరతుడికి ఎందుకు తెలియదు అని. ఫస్ట్ అసలు భరతుడికి తెలియదు కదా అసలు అది, ఆ విషయం అది ఎందుకు తెలియదు అనేది భరతుడు. ఓకే సరే, మనం ఇంకెవరైనా ఉన్నారా ఆన్లైన్ లో? ఆన్లైన్ లో కూడా కవిత మాతాజీ ఉన్నారు ఇక్కడ. శత్రుఘ్నుడు, భరతుడు శత్రుఘ్నుడు ఇప్పుడు ఒక పేరు అన్నమాట. రాముడు లక్ష్మణుడు ఒక జంట, భరతుడు శత్రుఘ్నుడు ఇప్పుడు కూడా కలిసే ఉంటారు. సరే, కవిత మాతాజీ క్వశ్చన్ తీసుకో, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వచ్చిన లేదని మా పాప మహాప్రసాదే పాడబోతుంటండి మీ అందరితో. మహాప్రసాద్ పడుతుందా? ప్రసాదం పాడడానికి టైం ఉంటుంది అంటే 2 నిమిషాలు ప్రభుజీ. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణే వైష్ణవే స్వల్ప పుణ్యావతం రాజన్ విశ్వాసో నైవ జాయతే శరీరాభిత్యజాల్ జ్వలేంద్రియతా హే కాల్ జీవే ఫేలే విషయ సాగరే తారమధ్యే జివ్వాది లోభో మోయే సుధర్మతి టాకే జీట కఠిన సంసారే కృష్ణ బడోదయో మోయ్ కరీబారే జివ్వాజా స్వప్రసాదన్నదిలో బాయ్ సేయన్నా మరి తప్పావో రాధా కృష్ణ గుణగావో ప్రేమే టాకో శ్రీ చైతన్య నిమాయ్ జై నితాయో జై నిమాయ్. హరి బోల్, హరి బోల్. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd grade ప్రభుజీ. క్లాస్ 4th grade లోకి వస్తుంది ప్రభుజీ. థర్డ్ 3rd grade కంప్లీట్ అయ్యి 4th grade లోకి వస్తుంది ప్రభుజీ. నీ పేరు? మోక్షిత. మోక్షిత. మోక్షిత మహాప్రసాద్ గోవింద ప్రేయర్ నేర్చుకుని చాలా చక్కగా చెప్పింది. అందరూ ఒకసారి హరి బోల్ చూద్దాం. హరి బోల్, హరి బోల్, హరి హరే బోల్. కృష్ణ ప్రభుజీ. చాలా రోజులు మీ అందరితో ప్రభుజీతో మాట్లాడాలని హ్యాండ్ రైస్ చేస్తున్నాము. దీనేమో లేవట్లేదు ప్రభుజీ, హాలిడేస్ గురించి కొంచెం లేట్ గా. స్కూల్ ఉన్నప్పుడేమో వెళ్ళిపోతుందండి ఆ టైంలో, మన క్లాస్ టైంలో. అందుకే హ్యాండ్ రైస్ చేశాను. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. నిన్న క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, లైవ్ లో చూసాము. అవునా? సీతారాముల వారి అభిషేకం అంతా చూసి 11:30 వరకు చూస్తూనే ఉందండి, పడుకోలేదు. హరి బోల్, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ రావాలి ఒకసారి ఇక్కడికి అయితే. వీళ్ళ అన్నయ్య నేర్పించాడండి, వీళ్ళ అన్నయ్య దగ్గర అన్ని నేర్చుకుని ఇంకా చాలా శ్లోకాలు వచ్చండి. అప్పుడప్పుడు హ్యాండ్ రైస్ చేసి పాడతానంటది. నాకు హ్యాండ్ రైస్ చేయి, నన్ను మాట్లాడించి అంటూ ఉంటుంది. హరే కృష్ణ. ఈ అమ్మాయి 3rd క్లాస్ చదువుతుందంట, 4th లోకి వచ్చింది. మహాప్రసాద్ గోవింద ప్రేయర్ చెప్పింది. నాకు రీసెంట్ గా అయితే ఐఐటి హైదరాబాద్ లో మా భక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు. సో రీసెంట్ గా ఒకటి ప్రచారం చేస్తున్నారు అక్కడ ఎంటెక్ స్టూడెంట్స్ కి. సో వాళ్ళందరూ మన సెంటర్కి వచ్చి వాళ్ళు ప్రసాదం పెడుతుంటే అందులో ఒకటి అన్నాడు అనమాట, ప్రభుజీ నన్ను చెప్పమంటారా మహాప్రసాద్ గోవింద ప్రేయర్ అంటే. ఆయన చెప్పాడు. నాకు చాలా ఆనందం వేస్తుంది అనమాట చూస్తే. ఈ అమ్మాయి చెప్తే ఆనందం వేసింది, ఎందుకంటే తల్లిదండ్రులు డివోటీస్ కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. కానీ ఎంటెక్ స్టూడెంట్ ఐఐటీలో నాకు అబ్బాయి మహాప్రసాద్ చెప్తే కనుక నా మనసు అంతా ఇంకా నిండిపోయింది అన్నమాట చూస్తే కనుక. ఎందుకంటే అప్పుడు ఇంకా ఆ స్టేజ్ లో వచ్చాక ఇంకా భక్తిలోకి రావడం, ఇంట్రెస్ట్ చూపించడం అనేది ఇంకా చాలా కష్టం. అందులో ఐఐటీలోకి వచ్చాక ఇంకా వాళ్ళు అసలు
మాల పట్టుకోవడం అనేది ఇంకా కష్టం అనమాట. సో ఆ విధంగా చూస్తే మీ ఇళ్లలో మీ పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు నామజపం చేయడం, తిలకం పెట్టుకోవడం, ప్రసాదం తీసుకోవడం, ఇది ఎంతో గొప్ప అదృష్టం అనమాట చెప్పాలంటే ఇది. సో ఇది ఎన్నో ఏళ్ల తర్వాత కూడా ఎవరికి నేర్చుకోవడం కూడా కష్టం అనమాట చూస్తే. మాకు చూసినా సరే మేము ఎప్పుడో నేర్చుకున్నాం. జీవితం చాలా గడిచిపోయిన తర్వాత మీరు చాలా చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకా ఎవరైనా ఆఫ్లైన్, ఆన్లైన్? సరే, ఆన్లైన్ లో తీసుకున్నాం కదా. లక్ష్మీ మాతాజీ గారు, బెంగళూరు. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీరాముడిది నిన్న లైవ్ చూసాం ప్రభుజీ, చాలా చాలా బాగున్నది. ఎంత బాగుందంటే అబ్బా మేము కూడా వెళ్తే బాగున్నా అన్నంత అనిపించింది ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ, చూసాము. ఈ రోజు కూడా వాహనం సేవ అని చెప్తున్నారు. మేము రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాం ప్రభుజీ. ప్రభుజీ నేను ఒక్క చిన్న 2 లైన్లే ఒక్క పాట పాడతాను ప్రభుజీ, శ్రీరాముడి గురించి. చెప్పండి. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. హద్దు మీరి ధనమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుల్లేరయ్యా. హద్దు మీరి ధనమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుల్లేరయ్యా. వట్టినే దేహము పట్టు వదలగా మీ చుట్టాలెవరైనా ముట్టారయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా. చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియన లేరేమయ్యా. చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరుగుణ హరియన లేరేమయ్యా. అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువులు సంధ్యాలేమౌనయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారల దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. వేద శాస్త్రములు వాదులెరిగిన బ్రహ్మ వేత్తలమని విర్రవీగేనయ్యా. వేద శాస్త్రములు వాదులెరిగిన బ్రహ్మ వేత్తలమని విర్రవీగేనయ్యా. వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాలు గీదాలేమౌనయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారల దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. మరి చాలా బాగుంది ప్రతి పాట. అంతా కూడా వేస్ట్ అని చెప్తున్నారు. ఒక రకంగా ఎంత చదివినా, ఎంత వేదాలు చదివినా అన్ని కూడా శుద్ధ దండగా అనే మీనింగ్ తోటి చాలా అద్భుతంగా మాతాజీ గారు పాడారు. మీరు ఇక్కడికి రాలేదు అనుకోవద్దు. ఇందాక ప్రభుజీ గారు చెప్పారు, మీ యొక్క మనసు ఇక్కడ ఉందంటే కనుక మీరు ఇక్కడ ఉంటే మీరందరూ కూడా. చాలా సంతోషం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. అన్నట్టు నా మనసు అంతా అక్కడే ఉంది ప్రభుజీ. రాత్రి అయితే ఆ వీడియో చూస్తున్నంత సేపు నాకైతే బాధ వచ్చేసింది ప్రభుజీ. ఎప్పుడు వెళ్ళిపోతాను, నేను ఇప్పుడైనా వెళ్ళిపోతాను అని అంటే మా అమ్మాయి వెళ్ళిపో అమ్మా అని అంటుంది, కానీ రాలేకపోతున్నాను ప్రభుజీ. నా మనసు అంతా అక్కడే ఉంది ప్రభుజీ. సాంగత్యం, భక్తుల సాంగత్యం ఒకటి, అవి నగర సంకీర్తనలు ఇవన్నీ చూస్తుంటే అబ్బా అసలు మిస్ అయిపోతాను. చాలా చాలా బాధగా ఉంది ప్రభుజీ. కానీ మీరు చెప్తున్నప్పుడల్లా ఇవి వింటుంటే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రభుజీ. కానీ నా మనసు అంతా అక్కడే ఉంది ప్రభుజీ.
నా గురించి మీరు ప్రేయర్ చేయండి ప్రభుజీ. అక్కడ కూడా నేను ఉండేటట్టుగా. నా ఆత్మ అయితే అక్కడే ఉంది ప్రభుజీ. శరీరం మట్టుకు అన్నట్టు ఇక్కడ ఉంది కానీ నాకైతే రాత్రి చాలా చాలా బాధ వచ్చేసింది ప్రభుజీ. వెళ్ళలేకపోతున్నానని. అంతే ప్రభుజీ, ఇంకేం లేదు ప్రభుజీ. నాకైతే అసలు చెప్పలేను ప్రభుజీ. ఇంకా నా మనసు అంతా అక్కడే ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మీ మనసు ఎక్కడ ఉందో మీరు అక్కడే ఉన్నారు. హరే హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాధ వచ్చేస్తుంది ప్రభుజీ, రాలేకపోతున్నాను అన్నట్టుగా చాలా చాలా అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. టైం అవుతుంది. మీకు ఎవరికైనా ప్రశ్నలు ఇక్కడ ఆఫ్లైన్ లో ఏమైనా ఉన్నాయా ఫస్ట్, లేకపోతే ఆన్లైన్ లో వెళ్దాం? అన్ని చోట్ల మనుషులే వాళ్ళు, కానీ క్వాలిటీ తేడా అన్నమాట. మనుషుల యొక్క స్టాండర్డ్స్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు అన్ని పాలే, ప్యాకెట్ పాలు పాలే, గేదె పాలు పాలే, మేక పాలు పాలే, గాడిద పాలు పాలే, ఆవు పాలు పాలే, కానీ తేడా ఉన్నాయి కదా. అన్ని పాలైనా సరే అలా కలియుగంలో కూడా మనుషులే ఉన్నారు, కానీ మన యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా చాలా తక్కువ అన్నమాట కలియుగంలో. మన భాగవతంలో మనకి చెప్పారు కదా, కలియుగం యొక్క మనుషుల యొక్క లక్షణాలు. మంద సుమంద మతయో మంద భాగ్యాహి ఉపద్రుత అని చెప్తారు. మనకి కలియుగంలో ఫస్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ చాలా తక్కువ ఉంటుందండి. మనకి ఏది కూడా ఇన్ని గుర్తుపెట్టుకోలేము. అప్పట్లో పుస్తకాలు, ల్యాప్టాప్స్ లేవు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కాదని కాదు, అడిగిన ఒకసారి చదివితే గుర్తుకుంటుంది అనమాట. అందుకని వాళ్ళకి ఇలా పుస్తకాలు కానీ అవన్నీ ఏం అవసరం లేదనమాట. ఒకసారి వింటే లైఫ్ టైం గుర్తుండేది. ఇప్పుడు మనకి ఇన్ని కావాలన్నమాట, పుస్తకాలు అన్ని, నోట్ బుక్స్ అన్ని కావాలి. అది మనం ఎక్కడ పెట్టాం కూడా గుర్తుండదు వాళ్ళ. సో అదే కలియుగంలో అందరూ మనుషులే, కానీ మన యొక్క క్యారెక్టర్ అనేది బాగుండదు కలియుగంలో. ఇంకా ఇంకా తక్కువ మనుషుల యొక్క క్యారెక్టర్స్, వాల్యూస్ అనేవి ఇంకా తక్కువ ఉంటాయి. ఓకే, ఆ ఫ్లవర్ అంటే మనందరినీ ఆఫర్ చేస్తున్నారు ఫ్లవర్ రూపంలో. ఇప్పుడు భద్రాచలంలో కూడా నాకు తెలిసి రివర్స్ లో ఉంటుంది. భద్రాచలంలో కూడా రివర్స్ ఉంటుంది. అక్కడ భద్రాచలంలో చెప్పిన పూజారి గారు చెప్పింది ఏంటంటే, ఎవరైతే మధ్యలో ఉంటారో వాళ్ళు మెయిన్ అని చెప్పారు అన్నమాట. ఎప్పుడైనా సరే అంటే మధ్యలో ఎవరు చెప్పారో వాళ్ళు మెయిన్. సో అక్కడ అందుకు సీతాక్షేత్రం అని చెప్పారు. అక్కడ ఆచార్య గారు చూస్తే కనుక సుకుమార్ ఆచార్య గారు చెప్పింది ఏంటి, అక్కడ మెయిన్ సీతాదేవి అని చెప్పారు అనమాట. అక్కడ భద్రాచలం యొక్క విశిష్టత అది. సో ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే, ఇక్కడ సీతమ్మ వారు రాముల వారికి మా అందరినీ ఆఫర్ చేస్తున్నారు. ఆఫర్ చేసే వైపు చెయ్యి ఇటువైపు ఉంది కాబట్టి రాముడిని అటువైపు పెట్టాము సీతమ్మ వారు. మంచి అబ్జర్వేషన్ మీరు అందరూ బాగా చేశారు. సరేనా, ఇంక చూద్దామను. చాలా సమయం అయింది. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మనందరం ఇంకొకసారి మళ్ళా తప్పకుండా కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ.
सीतारामकृष्ण की श्रीमद् भागवतम की श्री प्रभुपाद की जय। हरे कृष्ण।